అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఎలా సాధ్యమైంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు మీ అదృష్ట రత్నాలు పెట్టుకోగానే వాళ్ళు ఇంకా ఇంకా విజయాలు సాధించడానికి? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు, ఆ పూటకు తినడానికి కూడా లేని వాళ్ళు కూడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే ఒక 100 ఎకరాల్లో 40 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు. బెస్ట్ రియల్ ఎస్టేట్లు కానీ బెస్ట్ బిల్డర్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ టేబుల్ మీద నా ఫోటో ఉంది. అవును, వీడియోలో చూసాం చాలా పెద్ద పెద్ద వాళ్ళే మీ దగ్గర తీసుకున్నారు. హీరోల్లో బాలకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే పివి నరసింహారావు లాంటి వాళ్ళు. యాక్చువల్ గా రత్నాలు అనేది 9 కాదమ్మా, 18,900 రకాలు ఉంటాయి. ప్రతి స్టోన్ కి పాజిటివ్ కి నెగిటివ్ ఉంటుంది. ఒక మనిషికి మీరు 100 కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా కాల్లో ముళ్ళున్నా కంటిలో నలకున్నా ఆ రెండేకి గుర్తొస్తాయి, కానీ వాళ్ళకున్న డబ్బులు కానీ సౌకర్యాలు కానీ ఏం గుర్తురావు. వాళ్ళకి అట్లాంటి బాధలు కూడా తీరిపోవడానికి అదృష్టమే కారణం. కాలసర్పదోషం అనేది దాన్ని ఎవరు ముట్టుకుంటే మసిని చేత్తో పట్టుకుంటే ఎట్లయితే చీతి నిండా మసి అవుతుందో, పట్టుకునేవాడు ఎంత గొప్ప మంత్రగాడైనా ఎంత పూజారైనా ఎంత వ్యవహారైనా వాళ్ళని కూడా పట్టుకుపోతుంది. కానీ ఎప్పుడైతే అదృష్టరత్నం శుక్ర శ్వేతరత్నం ధరిస్తారో మాతరత్నం అయితే ఇంకా పవర్ఫుల్, అద్భుతం. అది చెడుని క్షణంలో తీసేస్తుంది. ఇది ఎంత పవర్ అంటే, ఇది అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఒక చోట ఒక కుర్చీలో కూర్చున్నారనుకోమా, 9 గంటల్లోగా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి చెడు కూడా వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అక్షయ తృతీయ నాడు జన్మించి అక్షయ సిద్ధి పొంది వాళ్ళ జీవితాల్లో ఎవరైనా జీవితాల్లో కష్టాలు ఉంటే వాటిని తొలగించి వాళ్ళు అద్భుతంగా విజయం సాధించేలా చేశారు భగవాన్ మహర్షి రమణ యోగి లాల్చీ గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందుకంటే జీరో స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయన శిష్యులు ఇప్పుడు హీరోలుగా మారారు. అలాగే రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు ఇంకా పైకి ఎదిగేలా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. వాళ్ళిచ్చే ఈ అదృష్ట రత్నాలు ఏవైతే ఉంటాయో 9 రోజుల్లో మొత్తం వాళ్ళ స్టార్నే మార్చేస్తాయి అని దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూసాం. అసలు ఏంటి అదృష్ట రత్నాలు, ఎలా పనిచేస్తాయి, అది ఏ విధంగా సాధ్యమవుతుంది ఈ అదృష్ట రత్నం పెట్టుకోగానే వాళ్ళు విజయం సాధించడానికి? దానికి సంబంధించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. అమ్మ అడుగుతల్లి, ఎలా సాధ్యమైంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు మీ అదృష్ట రత్నాలు పెట్టుకోగానే వాళ్ళు ఇంకా ఇంకా విజయాలు సాధించడానికి? చాలా మంది పేర్లు కూడా, చాలా మంది ముఖ్యంగా మీ మీడియా ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా మంది ఆశ్చర్యం ఫీల్ అవుతుంటారు. ఆశ్చర్యం ఫీల్ అవడానికి ఏముందమ్మా దీంట్లో, మన ఎదురుగుండానే ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇప్పుడు పొద్దున్న 7 గంటల టైంలో నెమ్మదిగా సూర్యుడు వచ్చి 12 గంటలకల్లా విపరీతమైన వెలుగు వస్తుంది. ప్రపంచం అంతా వెలుగుతూ నిండిపోద్ది. కరెక్ట్గా 12 గంటల టయానికి మళ్ళీ ఫుల్ చీకటి అయిపోద్ది ప్రపంచం అంతా. ఇట్లాంటి వింతలు రోజు మీరు చూస్తూ ఉంటారు. ఒక కాలంలో రోడ్లు గేట్లు అన్ని ఎడారిలాగా ఎండిపోతాయి, పచ్చగడ్డి కూడా కనపడకుండా. మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి మొత్తం అంతా పచ్చగా అయిపోతుంది. ఇట్లాంటి వింతలు రోజు జరుగుతుంటాయి. గంటల్లో జరిగేవి ఎన్నో వింతలు. మనిషి జీవితమే ఇంత. మీరు ఒక మనిషిని, అంటే మనిషి యొక్క వాతావరణం, పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. ఒక మనిషి 50 సంవత్సరాల వయసు వచ్చాక ఒక 1000 గజాల స్థలంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుని లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటే వాడిని చూసి వాడు చాలా సంతోషపడతాడు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళ గురించి అందరూ చెప్పుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక స్థితి ఉంటుంది, తల్లిదండ్రులు ఏదో ఆస్తి ఇచ్చి ఉంటారు, వీళ్ళు కూడా ఏదో ఉద్యోగం వ్యాపారం చేసుకుని ఉంటారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వచ్చేటప్పుడు, సిటీ వెళ్ళేటప్పుడు, ఉద్యోగంలో స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ జీవితంలో ఏమీ లేకుండా జీరో. అంటే చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు, ఆ పూటకు తినడానికి కూడా లేని వాళ్ళు కూడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే ఒక 100 ఎకరాల్లో 40 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, అంతంత రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇస్తున్న వాళ్ళు, మంత్రులతోటి పెద్ద పెద్ద ఆఫీసర్లతోటి అనుకూలంగా ఉండి వాళ్ళని బాగు చేసి వీళ్ళని బాగు చేసి వీళ్ళు ఒక రేంజ్కి ఎదిగిన వాళ్ళు. మీరు హైదరాబాద్లో కూడా బెస్ట్ రియల్ ఎస్టేట్లు కానీ బెస్ట్ బిల్డర్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వీళ్ళు బెస్ట్ అని అనుకుంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ టేబుల్ మీద నా ఫోటో ఉంటుంది.
వాళ్ళకి వెనకాల వాళ్ళు కూర్చునే వెనకాల నేను ఇచ్చిన రూపాయి బిల్లు ఉంటుంది. ఎందుకంటే నేను అక్షయ తృతీయ రోజున పుట్టాను. అక్షయ సిద్ధి నా చేత్తో ఎవరైనా రూపాయి బిల్లు తీసుకుంటే అదే లాస్ట్. వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎవరి కింద చెయ్యి ఇట్లా పెట్టి తీసుకునే సందర్భం రాదు. వీళ్ళ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే 1 కోటి రూపాయలు అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర గ్యారంటీగా 100 కోట్లు రెడీగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే 1 కోటి రూపాయలు లాస్ అయ్యి వస్తారో వచ్చిన తర్వాత వరాహమిహిరుడు లెక్క ప్రకారం ఏంటంటే 118 రెట్లు ఎక్కువ అదృష్టం పెట్టుకున్నాక ఎంత లోతులు ఉంటే అంత ఎక్కువగా వెళ్తారని వేదశాస్త్రం ప్రకారం 108 రెట్లు. 108 రెట్లకి టైం పట్టిందే కానీ 10 రెట్లకి అయితే టైం పట్టదు. 1 కోటి రూపాయలు అప్పున్నోడు అయితే గ్యారంటీగా 10 కోట్లు సంపాదించుకున్నాను. మీరు మా వీడియోలో చూడండి ఎంతమంది టెస్టిమోనీ సార్, ఒక మినిస్టర్స్ కావచ్చు, ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు, ఎంత అవును, వీడియోలో చూసాం చాలా పెద్ద పెద్ద వాళ్ళే మీ దగ్గర తీసుకున్నారు. హీరోల్లో బాలకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే పివి నరసింహారావు లాంటి వాళ్ళు మీ దగ్గర తీసుకున్నారని తెలిసాం. కానీ ఇప్పటి వరకు మాకు రాశులకు సంబంధించి అది రాశి ఫలాలకు సంబంధించి వాళ్ళ రాశుల మీద రత్నాలు పెట్టుకుంటారు కదా, అవి తెలుసు. ఈ రత్నాలు వజ్రాలు అవి తెలుసు. కానీ అదృష్ట రత్నాలు అంటే ఏంటి, అసలు ఏంటి ఇంత పెద్ద స్టోన్స్, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని కొంతమందికి ఇలాంటివి ట్రస్ట్ చేయని వాళ్ళకి కూడా ఒక డౌట్స్ ఉంటాయి కదా. మీరు సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారమ్మా. ఇది చాలా చిన్న విషయం. యాక్చువల్గా అందరూ ఏంటంటే నవరత్నాలు అంటే 9 రత్నాలే నవరత్నాలు అంటే అయ్యే అనుకుంటారు. యాక్చువల్గా రత్నాలు అనేది 9 కాదమ్మా, 18,900 రకాలు ఉంటాయి. ప్రతి స్టోన్కి పాజిటివ్గా నెగిటివ్ ఉంటుంది. ప్రతి స్టోన్కి మీరు లెక్కేసుకోండి. ఈవెన్ ఒక పగడం పెట్టుకున్న పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, తెల్లటి బట్టలు వేసుకొని బెంజికారులో దిగాడైనా మాత్రాన ఆయన గొప్పవాడు అని అనుకోద్దు. ఎందుకంటే గ్యారంటీగా ఆ పగడం పెట్టుకున్న వాళ్ళకి అప్పులు ఉంటాయి, ఎప్పుడు ఏదో టెన్షన్లు ఉంటాయి, ఏదో కేసులు ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక బాధల్లో ఉంటారు. పగడం పెట్టుకున్నారంటే అది దాంట్లో పగడం పెట్టుకున్న వాళ్ళకి ఏదో ఒక బాధలు ఉంటాయి. నీలం పెట్టుకున్న వాళ్ళకి చెప్పనవద్దు, ఎవరు నేను చెప్పకల్లా, మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరైనా అడిగని చెప్తారు. ఒక డైమండ్ పెట్టుకున్నాను అనుకోండి, బ్రహ్మాండంగా వైభవంగా డైమండ్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు, బోళాగా ఉంటారు. ఈవెన్ ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకునే ముత్యం పగడంలో కూడా ఎంత పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ముత్యం పెట్టుకున్నప్పుడు మీరు సరైన మీకు సెలెక్ట్ కాకపోతే అది పెట్టుకున్న తర్వాత మీకు ప్రతి పని పోస్ట్ పోన్ చేస్తారు. ఆ టీవీ ఎదురుగుండా కూర్చుంటారు, పనికిరాని వాళ్ళతో వాళ్ళతో మాట్లాడటము, అస్సలు పని వదిలేసి వేరే దానికి అంటే పోస్ట్ పోన్మెంట్ అనేది అలవాటు అయిపోతుంది. అలాగే 18,900 స్టోన్స్లో ప్రతి స్టోన్కి ఇంక్లూడింగ్ నవరత్నాలు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అందుకే నవరత్నాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి 100కి 3 కానీ మ్యాక్సిమం 8 మంది కానీ బాగుపడి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అది పెట్టుకున్నాం అంటే ఒక అలంకరణగా పెట్టుకున్నాం అనుకుంటారు అంతే. దానివల్ల ఏదో ఉపయోగం వచ్చింది, మేము బాగుపడ్డామని చెప్పిన వాళ్ళు మీకు ఎవరు కనపడరు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న 10,000 మందిలో 9,999 మంది గ్యారంటీగా మేము బాగుపడ్డాము, మేము గొప్పోళ్ళం అయ్యాము అని స్పష్టంగా మీరు చెప్తారు. మీరు వాళ్ళని చూస్తే కూడా గుర్తుపట్టచ్చు. వాళ్ళ ముఖంలో ఒక రకమైన తేజస్సు ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను, మీ ముఖంలో తేజస్సు, లక్ష్మీ తేజస్సు అని. వాళ్ళకు కూడా అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా చూడండి వాళ్ళకి ఒక తేజస్సు ఉంటుంది. వాళ్ళు పొద్దున్నే లేస్తే డ్యాన్స్ వేస్తారు, వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు, సొంత ఇంట్లోనే ఉంటారు. 5 రకాల ఉపయోగాలు ఉంటాయి. మేము ఇప్పుడు అదృష్టం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇప్పుడు అప్పు చేయరు, ఎప్పుడు సొంత ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు బేరమాటం అంటే ఏంటి, ఏదో ఒక పెళ్లి చేసుకోవటము, ఏదో ఒక ఇంట్లో ఉండటం, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటం, ఏదో ఒక వ్యాపారం చేసుకోవటం, ఎట్లా కొట్ట బతకటం అనేది ఉండదు. ఆ ఊళ్ళో ద బెస్ట్ కారు, బెస్ట్ ఇల్లు, బెస్ట్ భార్య, బెస్ట్ పిల్లలు, బెస్ట్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. సో గురువుగారు, అంటే నాకు తెలుసు ఎవరైతే ఈ అదృష్ట రత్నాలు పెట్టుకున్నారో వాళ్ళకి నిజంగా అదృష్టరత్నం పని చేయడం, 9 రోజుల్లోనే వాళ్ళు విజయం సాధించడం, సో ఇవన్నీ మేము చూసాం. కానీ ప్రేక్షకులకు కూడా దీనికి సంబంధించి ఒక వివరణ కావాలి, అలా ఎలా పనిచేస్తుంది ఈ అదృష్టరత్నం అని. సో దీని గురించి చెప్తారా, అసలు అలా ఎలా పాసిబుల్ అవుతోంది, ఇది పెట్టుకోగానే 9 రోజుల్లో వాళ్ళ స్టార్ మొత్తం మారిపోవడం అనేది? మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఒకటి, ప్రపంచంలో ఎన్నో వింతలు మనకు జరుగుతూ ఉంటాయి మన ఎదురుగుండానే, కానీ వాటిని మన రోజు జరుగుతున్నాయి కాబట్టి గమనించాం. ఈ స్టూడియోలో మనం కూర్చున్నాం, ఒకసారి లైట్ తీసేయగానే ఇంత వెలుగుతో ఉన్న ఈ స్టూడియో ఇప్పటికిప్పుడే చీకటి అయిపోతుంది. కరెంట్ రాగానే ఇప్పటికప్పుడే వెలుగుతో నిండిపోద్ది. ఎంత వింత అది మీరు ఎప్పుడు రోజు చూస్తుంటారు కానీ గమనించరు. అదృష్టరత్నం నేను 9 గంటలో 9 రోజుల్లో టైం ఇస్తున్నాను. అదృష్టరత్నం అనేది ఒక కంప్యూటర్లో పెట్టే చిప్పు ఉంది చూసారమ్మా, అది కంప్యూటర్లో ఉండే చిప్పు దేంతో తయారవుతుంది అంటే ఇసుకతో తయారవుతుంది. ఇసుకతో తయారయ్యే చిప్పే ప్రపంచాన్ని మొత్తం ఇట్లా మార్చుతుంటే, అదృష్టరత్నం అంటే ఒక ఇసుక అంటే కొన్ని వేల రెట్లు పవర్ ఉండేది. దాంట్లో క్వాంటమ్ థియరీ ఉంటుంది, పూజ ఉంటుంది, యజ్ఞం ఉంటుంది, బీజాక్షరాలు ఉంటాయి. దాంట్లో ఉన్న చెడు మొత్తం తీసి, జనరల్గా స్టోన్ దొరికేటప్పుడు గులకరేలాగా దొరుకుతుందమ్మా. దాన్ని జనరల్గా ఏం చేస్తారంటే పైన మొత్తం పాలిష్ పెడతారు, 4 వైపులా పాలిష్ పెట్టి ఒక షేప్ తీసుకొచ్చి షైనింగ్ వచ్చేటట్టు చేసి ఇస్తారు. అంతవరకే ఎవరైనా చేస్తారు. అందుకనే ఎవరికైనా రత్నాలు 3% నుంచి మ్యాక్సిమం 8% వరకే పనిచేస్తాయి, అంతకుమించి పనిచేయవు. అదృష్ట రత్నాలు పూర్తిగా ఎందుకు పనిచేస్తాయంటే, మీరు ఇసుకని తీసుకొస్తే
ఇంటికి సిమెంట్ చేసుకోవడానికి పనికొస్తుంది కానీ దాంతో కంప్యూటర్ చిప్ చేయలేరు. కంప్యూటర్ చిప్ చేయాలంటే దాన్ని విపరీతంగా దాంట్లో ప్యూరిఫై చేయాలి. ఇసుకని ఎంత ప్యూరిఫై చేస్తే అది ఎంత పవర్ఫుల్ అవుతుందో దాన్ని చేసే కంటే మేము అదృష్టరత్నానికి చేసే ప్యూరిఫికేషన్ అది కూడా ఒక స్టోన్ కాదు. ఇసుక అనేది కంప్యూటర్ చిప్లో ఒకటే ఉంటుంది. ఇది అట్లా కాదమ్మా, 5 రకాల రత్నాలు, అది కూడా విపరీతమైన శక్తివంతమైనవి. ఓన్లీ పాజిటివ్ పవర్ ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను ప్రతి స్టోన్కి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అనేది. ఈ 18,900 రత్నాల్లో ఓన్లీ 32 స్టోన్స్ మాత్రమే ఓన్లీ పాజిటివ్ పవర్స్ కలిగి ఉంటాయి. దాంట్లో దాదాపు ఒక 20 స్టోన్స్ దొరకవు, దేవరత్నాలు అంటారు. ఒక కౌస్తుభమణి కావచ్చు, సెమంతకమణి కావచ్చు, దారామణి కావచ్చు, నాగమణి కావచ్చు, ఇట్లాంటివి అంత ఈజీగా దొరకవు. కానీ అదృష్టరత్నంలో దొరికేవి అందరికీ అవసరమైనవి. ఇప్పుడు ఒక రాజుగారికి కావాల్సిన ఏదైతే ఒక కత్తి ఉంటుందో, సింహాసనం ఉంటుందో, మామూలు వాళ్ళకి ఇస్తే ఆ ఏనుగుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది. ఒక సామాన్యమైన మనుషులు, అంటే 1,00,000 కోట్ల వరకు ఉండే వాళ్ళందరినీ కూడా మా లెక్క ప్రకారం సామాన్యమే. మా దగ్గర 0 నుంచి హీరోలు అయిన వాళ్ళు అంటే మల్లారెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేసేవారో మీకు తెలుసు కదా, పాల వ్యాపారం ఆయన చేశారు. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఆయన సంవత్సరానికి 1,00,000 మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇంజనీర్లు తయారు చేస్తాడు. బ్రహ్మాండమైన సంస్థ, వ్యవస్థ, రియల్ ఎస్టేటు, మినిస్టరు. ఆయనతోటి ఆ వయసులో కూడా ఆయనతోటి మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడితే మీకు అప్పటికప్పుడే ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతుంది. ఇవన్నీ కూడా అదృష్టరత్నం మూలాన్ని ఎక్కడి నుంచి అక్కడికి. అసలు ఎన్టీ రామారావు గారు అయితే, ఎన్టీ రామారావు గారికి దక్షిణ కాళీ విద్య ఇచ్చింది మా తాతగారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కూడా ఉగాది రోజున మా తాతగారికి బట్టలు పెట్టింది ఆయన ఉగాది చేసుకునేవారు కదా, అందరికీ తెలుస్తుంది. పాజిటివ్ పవర్ ఎలా వస్తుందంటే, పాజిటివ్ పవర్ ఉన్న ఎన్నో ఉన్నాయి. మీరు నోట్లో పంచదార వేసుకుంటారు, మీకు తీపి తెలవడానికి ఎంతసేపు పట్టుద్దమ్మా? ఇమీడియట్గా కొంచెం తెలిసి ఒక 1.5 లైట్ వేయగానే మనకి వెలుగు ఎంతసేపులో తెలుస్తుందమ్మా? ఇమీడియట్గా అప్పటికప్పుడే 3 చేంజ్ అవుతుంది కదా. అదృష్టరత్నం వీటన్నిటికంటే సూర్యుడి కంటే కోటి రెట్లు పవర్ఫుల్. అలాంటప్పుడు దానికి ఏముందమ్మా, దానికి 9 రోజుల్లో మనిషి యొక్క ఆ 3 చేంజ్ అయిపోవడానికి, నెగిటివ్లు అన్న వెళ్ళిపోయి పాజిటివ్లు తయారవడానికి, చీకటి వెళ్ళిపోయి వెలుగు రావడానికే క్షణం పట్టట్లా. ఒక మనిషి జీవితం, మనిషి ఎంతమ్మా ఈ సృష్టిలో ఒక ఆవగింజంలో కూడా 60-60 వంతు అనుకోవచ్చు. మనిషి జీవితం ఎంతసేపులో చేంజ్ అవుతుంది, అది కూడా అంత పవర్ఫుల్ అదృష్టరత్నం. ఇదివరకు రోజుల్లో అదృష్టరత్నం తయారు చేయాలంటే భారతదేశంలో 2 చోట్ల ఉండేవి. మెడ్రాస్లో రత్నేష్ శెట్టి గారు, ఢిల్లీ పక్కన అయోధ్య ఏరియా, నోయిడా ఏరియాలో ఉండేవాడు ఆయన. ఇంకో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదృష్టరత్నాలు చూసుకోవాలంటే 3 సంవత్సరాల పని. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద రాజులు కానీ బయట పెద్ద వాళ్ళు స్వాతంత్రానికి ఉన్న రాజులు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 3 సంవత్సరాల ప్రోగ్రాం. గుర్రం మీద వెళ్ళటము. మణుగు బంగారం అంటే 8 కిలోలు 200 గ్రాములు బంగారం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఒక అదృష్టరత్నాన్ని తయారు చేసిస్తాడు. అదృష్టరత్నం తయారు చేయడానికి 300 మంది పనులు ఉంటారు వాళ్ళ దగ్గర. దాన్ని అరగదీయటము, ప్యూరిఫికేషన్ చేయటము, తర్వాత మళ్ళీ దాన్ని కెమికల్ తయారు చేసి షేపులు చేయటం అని కనీసం 3 సంవత్సరాల ప్రోగ్రాం. కానీ పెట్టుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా బాగుపడతారు కాబట్టి అంత కష్టపడి కూడా పెట్టుకునేవాళ్ళు. మేము దాన్ని అత్యంత ఈజీ చేసాం. మీరు మణుగు బంగారం ఇవ్వకర్లా. 1 తులం బంగారం ఖరీదు ఎంతమ్మా ఇప్పుడు? 1,50,000. మీరు నేను సంజయ్ గారితో ఒక వీడియో చేసినప్పుడు అప్పుడు ₹1,00,000 లోపు ఎంత ఉంది అమ్మ బంగారం, త్వరలో 2 లక్షలు అవుద్దంటే అట్లా అన్నారు. మీరు ఎప్పుడైనా వీడియో చూడండి. తర్వాత ఆవిడ మళ్ళీ 2 లక్షలు రాగానే రాత్రి పూట ఫోన్ చేసి, మీరు చెప్పింది కరెక్ట్ అయింది స్వామి, ఎట్లా తెలుసు స్వామి అంటే, ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? బంగారం అట్లాగే 1 తులం బంగారం ఖరీదు వచ్చి 1,70,000 ఎంత ఉంది ఇప్పుడు. కానీ ఒక అదృష్టరత్నం 10 క్యారెట్ల అదృష్టరత్నం ఖరీదు వచ్చి 1,16,000 ఉంటుంది. జస్ట్ మీరు ఊరికే 9399993389 నెంబర్కి ఫోన్ చేయటం కానీ, వాట్సాప్ కాల్ చేయటం కానీ, జస్ట్ మిస్ కాల్ ఇస్తే కూడా మీరు జస్ట్ ఆర్డర్ ఇచ్చి ఫోన్లో పేలో కానీ దేంట్లో కానీ డబ్బులు పంపించేస్తే మేము పోస్ట్లో పంపిస్తాము. పూజ, యజ్ఞము, మంత్రము, తంత్రము, దాన్ని ఎనర్జైజ్ చేయటం అన్నీ మా దగ్గరే అవుతాయి. ఆ రోజు వరకు ఉన్న కాలసర్ప దోషాలు కానీ, టెన్షన్లు కానీ, పితృదోషాలు, జాతక దోషాలు, ఎప్పుడెప్పుడు ఒక 32 రకాల దోషాలు, దారుణమైన దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా ఒక దూది బండలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే అట్లా కాలిపోతాయి అమ్మ. మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడే ఎందుకు బాగుపడతారంటే సింపుల్. దానికి మాకు ఏదైతే అధిష్టాన దేవత 300 సంవత్సరాల నుంచి మేము ఉపాసన చేసే దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతకి చెడు అనేది లేనే లేదు. సూర్యుడికి చీకటి అనేది ఎట్లా లేదో, పంచదారకి తీపి తప్పితే చేదు అనేది ఎట్లా ఉండదో, అదృష్టరత్నం కానీ అదృష్ట లక్ష్మీ దేవత ఉన్న చోట చెడు అనేది ఉండదు, ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. యాక్చువల్గా అందరూ మేము 9 రోజులని చెప్తాము. మా దగ్గరకు వచ్చిన
9 నిమిషాల్లోనే చాలామంది సంతోషం ఫీల్ అయ్యి అప్పుడే చెప్తారు, స్వామి మేము ఏదో అనుకున్నాము, ఇప్పటికిప్పుడే మాకున్న అది కాలసర్పదోషం వెళ్ళిపోయి మాకున్న నెత్తి మీద ఉన్న భారం అంతా తొలగిపోయి ఇప్పటికిప్పుడే తెల్లగా చక్కగా మంచిగా జరిగిందని ఒకళ్ళు అప్పటికప్పుడే ఫోన్ మంచిది వచ్చిందని దీంట్లో నెగ్గామని. ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి కోర్టు కేసులతో ఇబ్బంది పడి తండ్రి చనిపోయి తాతగారు చనిపోయి తర్వాత ఈయన కూడా తిరిగి మన దగ్గరికి వచ్చాక అదృష్టరత్నం పెట్టుకున్నాక వారం 10 రోజుల్లో అది సక్సెస్ అయ్యి ఆ తర్వాత అది కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి బాబు నీ కాగితాలు నువ్వు తీసుకెళ్ళమని. ఇక జనరల్గా కలెక్టర్లు ఎవరిని ఫోన్ చేయరు, మాట్లాడరు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అట్లాంటి వింతలు జరిగితే ఒకళ్ళు చాలామంది, ఒక ఆయన అయితే 500 కిలోమీటర్ల నుంచి కాలినడకని వచ్చాడు కాళ్ళకి చెప్పు లేకుండా. ఎందుకంటే ఇదే సేమ్ ఎప్పటి నుంచో మా తాత తండ్రుల దగ్గర నుంచి మేము ఎంతో బాధపడుతున్నాం స్వామి, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎమ్మటే బాగుపడ్డాం, మేము ఇంత మంచి జరిగింది. డబ్బులు విషయం కాదు, సరే 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు వస్తాయి, పెద్ద విషయం కాదు, కానీ సంతోషం సంతృప్తి. ఒక మనిషికి మీరు 100 కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా కాళ్ళు ముళ్ళున్నా కంటిలో నలకున్నా ఆ రెండేకి గుర్తొస్తాయి, కానీ వాళ్ళకున్న డబ్బులు కానీ సౌకర్యాలు కానీ ఏం గుర్తురావు. వాళ్ళకి అట్లాంటి బాధలు కూడా తీరిపోవడానికి అదృష్టరత్నమే కారణం అవుతుందమ్మా. మీ దగ్గర అదృష్టరత్నం తీసుకోవాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలంటారా? అవునమ్మా, అది కరెక్ట్. ఎందుకంటే అమ్మవారు వాళ్ళకి భద్రకాళి అమ్మవారేమో రక్షణ దేవత. ఎవరైతే మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకుంటారో వాళ్ళకి కాలసర్ప దోషాలు, చెడులు, శత్రువులు వెళ్ళిపోవటం. మా దగ్గర చూడండి చాలామంది చెప్తారు, స్వామి మాకు ఎవరైతే చేతపడి చేస్తారో మాకు తెలుసు, మీ దగ్గర అదృష్టరత్నం పెట్టుకుని మా ఇంటికి వెళ్ళేటప్పటికే దారిలో వాళ్ళిద్దరూ రోడ్డు పక్కన చచ్చిపడి ఉన్నారు అని చెప్పిన వీడియోలు చాలా కనిపిస్తాయి మా దాంట్లో. కొంతమంది పాపం పల్లెటూరులో ఈజీగా చేసేస్తారు, చేయటం ఏముందో ఈజీగా చేయొచ్చు. ఒక నిమ్మకాయ తీసుకున్నా బ్రహ్మదండి చెట్టు అని ఉంటుంది, దాంతో అయినా ఒక ఎముకైనా ఒక శ్మశానం నుంచి మసిబొగ్గు తీసుకొచ్చైనా చాలా చిన్నగా చేయొచ్చు. కానీ ఎవరి కోసం చేస్తారో వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోద్ది, వాళ్ళ కుటుంబాలు నాశనం అయినా పాపం కూడా వీళ్ళకి తగులుద్ది. కానీ వీళ్ళు అది అంత దూరం ఆలోచించరు, అది చాలా తప్పు విషయాలు. కానీ ఒక్కసారి అది చేసిన తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా తిరుగు ప్రయాణం చేయలేరు. ఆ తిరుగు ప్రయోగం అనేది చేస్తే చేసిన వాళ్ళకి కూడా తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే మాకు అదృష్టలక్ష్మి దేవతకి ఎవరైతే భద్రకాళి దేవత ఉంటుందో ఆవిడకి 100 సింహంతలు ఉంటాయి. అసలు ఇలాంటి చెడు అనేది దగ్గరికి కూడా రానివ్వదు. ఎందుకు రానివ్వదంటే సృష్టి మొత్తానికి కారణం. అలాగే మన భూప్రపంచంలో 5200 మతాలు ఉన్నాయి, వీటి అన్నిటికీ ఆదిదేవుడు శివుడే. అలాంటి శివుడు కూడా భద్రకాళి దేవి ఏం చెప్తే అదే చేస్తాడు. ఇక ఎదురు చెప్పటం ఎదురు మాట్లాడటం ఏమి ఉండదు, 100% శివుడే తన మాట వింటాడు. ఇక ఈ చిన్న చిన్న భూతాలు చిన్న చిన్న ప్రయోగాలు ఇవన్నీ ఏమవుతాయి, మన పేరు తలుచుకుంటే చాలు అలాంటి చెడు వెళ్ళిపోయి మంచి స్టార్ట్ అయిపోవాల్సిందే. గురువుగారు ఇంకోటి, అదృష్టలక్ష్మిని కూడా పూజిస్తారు కదా, శివుణ్ణి కూడా పూజిస్తారు. డైరెక్ట్గా భగవంతున్నే పూజిస్తూ ఉన్నప్పుడు దక్కని అదృష్టము ఇప్పుడు మీరు కూడా అమ్మవారిని పూజిస్తారు కదా, మీరిచ్చే స్టోన్తో ఎట్లా తగ్గుతుందని. ఇప్పుడు మంచున్న చోట చెడు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంత పాజిటివ్గా చెప్పినా మిమ్మల్ని నెగిటివ్గా కూడా అడిగే వాళ్ళు ఉంటారనమాట. సో ఇలాంటి డౌట్స్ వచ్చే వాళ్ళకి మీరేం ఆన్సర్ ఇస్తారు? ఎంత చక్కగా అడిగావమ్మా, నువ్వు చాలా బాగా చదువుకున్నావు, బ్రహ్మాండంగా చదువుకున్నావు, ఒక ఐఏఎస్ పరీక్ష రాయడానికి వెళ్తున్నావు, పెన్ను తీసుకెళ్ళాలా అక్కర్లేదా? తీసుకెళ్ళాలి. నువ్వు మరి బాగా చదువుకున్నావు కదమ్మా, నువ్వు చాలా చదువులు తల్లివు, నువ్వే సరస్వతీదేవి, మరి పరీక్షకి పెన్ను ఎందుకు తీసుకెళ్ళాలి? పరీక్ష రాయాలంటే పెన్ను ఉండాలి కదా. ఆ పెన్నే అదృష్టరత్నం. మీ పేరు మీద మీకు 100 కోట్ల డబ్బులు బ్యాంకులో ఇచ్చినా కూడా అది దానికి ఆ లాకర్ ఓపెన్ చేయడానికి కీ అన్న ఉండాలి, ఆ బ్యాంకులోకి వెళ్ళి చెప్పడానికి ఆ బ్యాంక్ పాస్ పుస్తకం ఆ నెంబరు ఏదో ఒకటి మీకు ఉండాలి కదా. మీ పేరు మీద ఉన్నంత మాత్రం మీరు వెళ్ళి తెచ్చుకోలేరు, అదే అదృష్టరత్నం. డైరెక్ట్గా ఎవరు ప్రధానమంత్రిని ఎవరు కలవలేరు, ఎవరు మన ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళతోటే మాట్లాడతాం. డైరెక్ట్గా ఎప్పుడు వెళ్తే కూడా ఉపయోగం ఉండదు, దగ్గర కూడా రానివ్వరు. ఉపాసన అంటే అదే, మీరు ఇప్పుడు కూడా వినే ఉంటారు, దేవుడు కరుణించినా కూడా పూజారి కరుణించలేదు అంటారు చూసారా. పూజారే చేయగలడు, దేవుడిని వీళ్ళు డైరెక్ట్గా ఎట్లా చేస్తారు? పూజారి ఏంటి, ఆయన యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, వేదాలు చదువుకుంటాడు, ఆగమశాస్త్రం తెలుసు కదమ్మా. ఆగమశాస్త్రం చదువుకుంటేనే ఆ శక్తి సామర్థ్యాలు వస్తాయి, చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ శక్తి ఉంటుంది అమ్మా. ఒక సంతకం, ఒక పేపర్ మీద ఒక సంతకం పెట్టాలనుకోమ్మా, సంతకం అంటే ఎవరైనా పెట్టచ్చు, మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. కానీ ఆ సంతకము పెట్టేది కలెక్టర్ అయి ఉంటే సంతకానికి ఉండే వాల్యూ వేరే ఉంటుంది. మరి ఆయన మనిషే మన మనిషే, ఆయనకంటే నేను ఇంకా అందంగా కూడా రాస్తాను. ఆయన పేరు పుట్టిన తర్వాత చదువుకుని కలెక్టర్ అయ్యాడు, నేను పుట్టినప్పుడే నా పేరు కలెక్టర్ అనే పేరు నాది అని చెప్పి ఆయన సంతకం పెడితే ఒప్పుకుంటారా? అలా ఉండదమ్మా. ఎప్పుడు కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మా గురువుగారు ఒక మాట చెప్పేవాడు, ఆయనకి ఇప్పుడు 96 సంవత్సరాల వయసు.
ఆయన కూడా ఇప్పుడు ఏదైనా శాస్త్రం గురించి అడిగినా దేని గురించి అడిగితే ఆయన మనిషి కాదు, ఒక మేధావి, ఒక కంప్యూటర్. ఆయనకి తెలియని విషయాలు లేవు. ఆయనతో ఏది మాట్లాడినా కూడా ఆయన ఒకటే మాట చెప్తాడు, నాకేం తెలుసురా, నేను సముద్రం పక్కన ఉన్న బీచ్లో ఉన్న ఇసుకరేణువు కూడా కాదంటాడు. ఆయన ఒకసారి ఒకటి చెప్పాడు, ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే, అంటే మాంసాన్ని కట్ చేసి దాన్ని చక్కగా చేసేవాడికి చేయించుకోవాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. యాక్చువల్గా మాంసంతో ఎక్కువ ఎవరు డీల్ చేస్తారు? కషాయి కొట్టువాడు ఉంటాడు, రోజు వాడు టన్నులు నరుగుతాడు. మాంసం గురించి, రక్తం గురించి, ఎముకల గురించి మొత్తం వాడికి తెలుసు. కానీ వాడి దగ్గరికి వెళ్ళాం మనం. వెళ్తామా? సేమ్ అంతే. అదృష్టరత్నం అనేది ఎవరి ద్వారా ఎప్పుడు ఏది చేస్తారో దాన్ని వాళ్ళే చేయగలగాలి, వాళ్ళే చేస్తారు, వాళ్ళ వల్లనే అవుతుంది. మేము దీన్ని చేసే విధి విధానాలు మీకు ఇందాక చెప్పాను, 300 సంవత్సరాల గురు పరంపర. అదృష్టరత్నం తయారు చేసే విధి విధానాలు, ఇప్పుడు రత్నాలు ఎన్నో చోట్ల ఎంతోమంది అమ్ముతున్నారు. ఎవరి దగ్గర పనిచేసినట్టు ఎవరు చెప్పరు. కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు 10,000 మందిలో ఎవరన్నా ఒకళ్ళు, కొంతమందికి ఎదురుకాళ్ళతో పుట్టడం కానీ, వాళ్ళకి పుట్టుకతోటే ఎదురు మాట్లాడే స్వభావం ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటి అదృష్టరత్నం అనేది చింతామణి అంటే మీ మనసులో ఏం కోరుకుంటారో అదే అవుతుంటుంది. మీ మనసులో ఏదైతే తీవ్రంగా కావాలనుకుంటారో అదే అవుతుంటుంది ఆటోమేటిక్గా. మీ దగ్గర 10 కిలోల బంగారం లేదు అనేటప్పటికీ నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని మీరు 10 సార్లు, రోజుకు 10 సార్లు చొప్పున 10 రోజులు అనండి. 11వ రోజున మీరు పడుకున్న చోట నుంచి వెళ్ళిపోయి ఏ దారిలో వెళ్తే మీకు 10 కిలోల బంగారం దొరుకుతుందో అదే దారిలో, అది మీరు ఆ నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్ళినా కూడా, కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వెళ్ళినా కూడా మీ చేతిలో బంగారం పడాల్సిందే. పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్ ఆలోచన. మీకు పాజిటివ్ కావాలంటే పాజిటివ్ ఆలోచన చేయాలి. నా దగ్గరికి ఎందుకు వస్తారు? పాజిటివ్ కోసం వస్తారు కదా. 1,16,000 ఊరికే బెటర్ కదా. ఒక బంగారం కొనుక్కున్న వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు? నాకు చిన్న డౌట్, ఇప్పుడు కష్టపడని ఒక వ్యక్తి ఉన్నాడు, అదృష్ట రత్నం కావాలని మీ దగ్గరకు వచ్చి అదృష్టరత్నం పెట్టుకున్నాడు అనుకో, తను ఏం కష్టం చేయకున్నా కానీ అదృష్టంతో ఆయన సక్సెస్ అవుతారంటారా? చాలా చక్కటి క్వశ్చన్ అడిగామ్మా. కానీ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ కాదు, కానీ అడిగావు కాబట్టి చెప్తాను. కష్టపడటం వలన చెమట వస్తుంది కానీ ధనం రాదు, అదృష్టం రాదు, డబ్బులు రాదు. బాగా గమనించండి. మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటాడు, ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు, ఒక మట్టి పని చేసేవాడు ఉంటాడు, ఒక స్కావెంజర్ ఉంటాడు. వాళ్ళు ఎంత కష్టపడతారమ్మా? మీ ఇంట్లో ఒక మొక్క పోవటానికి, మొక్కకు పాదు తవ్వాలంటేనే మీరు బద్దకిచ్చి 2 రోజులు పట్టుద్ది మీకు. ఆడు 10 అడుగులు నుయ్యి తవ్వమంటే వాడికి డబ్బులు 100, 500, 1000 రూపాయలు తీసుకొని సాయంత్రానికి తవ్వి పెడతాడు. అంత కష్టపడేవాడు వాడి జీవితంలో విమానం ఎక్కడం కాదు, కొంతమంది విమానం చూడకుండా కూడా చచ్చిపోతారు. కష్టం అన్నకి అది దేవత శనీశ్వరుడికి సంపదకి సంబంధం ఉండదు. ఎవరైతే కష్టం పడటం వలన, తల్లిదండ్రులు చెప్పే తప్పుడు మాటలు చిన్నపిల్లలకి అది చాలా తప్పు, చెప్పకూడదు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు, ఇష్టపడిన వాళ్ళు బాగుపడతారు. మీరు డబ్బుల్ని ఇష్టపడండి, పనిని ఇష్టపడండి, వ్యాపారాన్ని ఇష్టపడండి, ఐశ్వర్యాన్ని ఇష్టపడండి, గొప్పదనాన్ని ఇష్టపడండి. ఈ ఐశ్వర్యం అనేది బృహస్పతికి సంబంధించింది. దేవతల గురువు బృహస్పతి. అందుకే ఈ బృహస్పతి డబ్బుల్లో వాళ్ళు ఎవరైనా కష్టపడతారమ్మా, బ్రహ్మాండంగా హాయిగా కూర్చుంటారు, తెలివితోటి బుద్ధితోటి పనిచేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ విట్టినెస్, వాళ్ళ యొక్క టెక్నిక్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళు బుధుడు. అలాగే ఒక రాజుగారు ఉంటాడు, ఆయన సూర్యుడు. రాజుగారు కష్టపడతాడా? ఆయన టైంలో స్టార్టింగ్లో ఏదో యుద్ధం నేర్చుకుంటాడు, అది అయిపోయింది. ఒకసారి సింహాసనం మీద కూర్చున్నాక ఆయన ఏ పని చేసేది ఉండదు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. మంత్రి పని మంత్రి చేస్తాడు. అంటే సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నాను, కష్టం గురించి చెప్తున్నాను. కష్టపడితే బాగుపడతారనే మాట ఎవరన్నా అంటే వాళ్ళకి అప్పటికప్పుడే మీకు చెప్పండి. ఎందుకంటే మీకు పిల్లలు ఉంటారు, మీరు 10 మందికి చెప్పే పొజిషన్లో ఉన్నారు కాబట్టి చక్కగా వివరంగా చెప్పండి. ఎప్పుడు కూడా కష్టమని చెప్పకూడదు, ఇష్టపడి చేసుకోవాలి. అది కూడా ఐశ్వర్యానికి సంబంధించింది చేయాలి. కష్టపడితే ఎప్పుడు కూడా అది చాలా మంచిది కాదనమాట అమ్మా. అదృష్టం వలన మాత్రమే. ఇప్పుడు ధనవంతులు ఉన్నారు, ఎవరైనా ఇప్పుడు అదాని గారు ఉన్నాడు, రోజుకు 1,700 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, మా శిష్యుడు. ముఖేష్ అంబానీ గారు వాళ్ళ తండ్రి ఎట్లా చేసి సంపాదిస్తాడు? ఆయన పెట్రోల్ బంక్లో పనిచేశాడు, సంపాదించాడు. రోజుకి ఆయన కూడా 1,600 కోట్లు సంపాదిస్తాడు. మరి వీళ్ళు కష్టపడతారా? జీవితంలో ఎప్పుడు కష్టపడరు. నిజంగా ఒకసారి కష్టపడటం స్టార్ట్ చేశాడా మొత్తం సొమ్ములన్నీ పోతాయి. ఎప్పుడు కూడా ఇష్టపడి చేయాలి. ఒక లక్ష్మి, ఒక పద్ధతి, వ్యవహారము, అదృష్టం లేనిదే వీళ్ళెవ్వరు కూడా బయటికి రారమ్మా. అలాగే చెడ్డ వాళ్ళని దూరం చేసుకోవాలి, చెడ్డ వాళ్ళతో దూరంగా ఉండాలి, మంచి వాళ్ళకి దగ్గరగా ఉండాలి. మైనస్ మాట్లాడే వాళ్ళకి, వితండవాదం చేసే వాళ్ళకి, వితండవాదం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసమ్మా? అమెరికా చూడవాడు అమెరికా లేదంటాడు. అదృష్టం పోర వాడికి ఏం తెలుసు? అదృష్టం పెట్టుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. అమెరికాలో ఉన్నాడికి అమెరికా సంగతి తెలుసు, చూడడానికి తెలుసు.
అదే అమ్మ అదృష్టరత్నం అనేది పెట్టుకున్న తర్వాత కష్టానికి అది వ్యతిరేకం. మీరు కావాలనుకుంటే చక్కగా పొద్దున్నే వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో కలిసి బ్యాడ్మింటన్ ఆడండి, సరదాగా వాకింగ్ చేయండి, అంతేగాని మీరు మట్టి పని చేయొద్దు, కష్టపడద్దు. కానీ కొంతమంది కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, చిరంజీవి లాంటి వాళ్ళు, ఇంకొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి, అంటే మీరు చెప్పింది కూడా నాకు అర్థమైంది, కష్టం కాదు అది ఇష్టంగా చేయాలి, ఇష్టంతో చేయడం వల్ల గోల్స్ రీచ్ అవుతామని. కొంతమంది అదృష్టాన్ని నమ్మరు. కొంతమంది నన్ను చాలా మంది అడుగుతారు, మీకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, మీ శిష్యుల్లో చిరంజీవిని ఎప్పుడు ఎందుకు చెప్తారు మీరు అంటారు. చిరంజీవి ఒక వయసులో ఒక కరెక్ట్ అయిన ఆలోచనలో ఉన్నాడు. కొద్దిగా సినిమాలో వచ్చాక హిట్ అయిన తర్వాత ఆ వయసులో ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తారు, కార్లు కొంటారు, లేకపోతే క్లబ్లో మడి తిరుగుతారు, రకరకాల పనులు చేసుకుంటారు. ఆయన ఏం చేశాడు తెలుసమ్మా, బ్లడ్ బ్యాంక్ అనేది ఆయన చిన్న వయసులో పెట్టాడు. ఎవరికైనా వస్తుందా ఆలోచన? ఆ పెద్ద మనిషి తరహా ఆయన బాగుపడటానికి కారణం ఆయన పెద్ద మనిషి తరహా. అమలాపురం దగ్గర నుంచి ఒక కాపులకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆయన వచ్చాడు. ఆయన లారీ మెకానిక్. సార్ మా అమ్మాయి నా మాట వినట్లేదు సార్, నేను మా వేరే కులం అతన్ని పెళ్లి చేసుకుని నేను చంపేద్దాం అనుకుంటున్నాను, ముహూర్తం పెట్టండి అని వచ్చాడు. ఆయనతో దగ్గర కూర్చోబెట్టి చిరంజీవి గారితో మాట్లాడిపించాను. చిరంజీవి గారు పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తే నా తప్పు అంటాడు, కానీ వాళ్ళని ఎప్పుడైనా దండించడం కానీ అరవటం కానీ ఎప్పుడైనా చూసారా? ఏదైనా కూడా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, మీరు గొప్ప మనస్తత్వం ఉండాలి మీకు. అంతేగాని చిరంజీవి ఎప్పుడు కష్టపడ్డు, తెలివిగా పెద్ద మనిషి తరహాగా పద్ధతిగా ఈ రోజు కూడా తలకాయ ఉంచుకుని కాళ్ళకి దండం పెట్టాలంటే ఆయనే పెడతాడు, ఎవరు పెట్టరు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకి ఏముండదు అసలు. అట్లా అమ్మ కష్టపడటానికి ఎవరు కూడా నేను కష్టపడి పైకి వచ్చానంటే ఏదో సరదాగా చెప్తారు అంతవరకే, కష్టపడి ఎవరు పైకి లేరమ్మా. కష్టపడితే చెప్పాను కదమ్మా, కష్టపడ్డారనుకో మన రోజుకో 1000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఎప్పటికి మీరు 1,00,000 కోట్లు సంపాదిస్తారు. గురుగారు ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా మన వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని, మన దేశంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్తే ఇంకా లైఫ్ ఇంకా మంచిగా లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చదువుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళడానికి ఎంతో డబ్బులు వాళ్ళు కూడబెట్టుకొని అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు బాగాలేక వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ అదృష్టరత్నం పెట్టుకోవడం ద్వారా వాళ్ళు అక్కడ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు మాకు తెలుసు. సో దాని గురించి వివరణ ఇస్తారా? అమ్మ చాలా మంచి క్వశ్చన్ అడిగమ్మా. విదేశాలు అంటే ఇక్కడ చాలా బాగుంది అనేది ఇప్పుడు బాగుందమ్మా, లేటెస్ట్గా బాగుంది, కానీ ఇదివరకు రోజుల్లో అంత బాగా ఉండేది కదమ్మా. విదేశాలు వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా చాలా బాగుపడ్డారు, చాలా బ్రహ్మాండంగా బాగుపడ్డారు. కానీ రీసెంట్గా మీరు చెప్పినట్టు ఇక్కడే చాలా బాగుంది. అయితే క్వశ్చన్ అది కాదు, మీరు అడిగింది అది కాదు, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విదేశాలు వెళ్దామని చాలా కష్టపడతారు. ఫస్ట్ వీసాలు రావు, అవకాశాలు ఉండవు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మహారాజుల్లాగా మహారాణిలాగా తల్లిదండ్రుల దగ్గర బ్రహ్మాండంగా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాగితాలు లేక కళ లేక ఎవరో ఫ్రెండ్ ఇంట్లో వసారులో పడుకుని కాగితం ఎప్పుడు పోలీసులు వస్తారో పట్టుకుంటారో భయంతో మళ్ళీ పలకరించేవాళ్ళు లేక మానసిక బాధలు, రకరకాల బాధలమ్మా. ఎంతోమందిని చూస్తుంటాను నేను కాబట్టి చెప్తున్నాను. మీరు చాలా తక్కువ మందిని చూస్తారు, నా దగ్గరికి రోజుకు 100,000 మంది వస్తారు కాబట్టి నాకు ఇవన్నీ తెలుసమ్మా. అదృష్టరత్నం పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు, సొంత విమానాలు కొన్నవాళ్ళు 270 మంది ఉన్నారమ్మా. ఎప్పటికంటే కరోనా ముందు లెక్కేసినప్పుడు మన దగ్గరకు వచ్చి మన ద్వారా అదృష్టరత్నం పెట్టుకోవడానికి విదేశీ మంత్రం ఇస్తాం, చిన్న వస్తువులు ఇస్తాం. వాళ్ళు ఇంట్లో పడమటి గోడకి ఎదురుకుండా కూర్చొని ఒక తెల్ల కాగితం మీద కానీ తెల్లటి క్లాత్ మీద కానీ ఆంజనేయ స్వామి గుడి నుంచి తీసుకొచ్చిన సింధూరంతో స్వస్తికి రాసి మేము ఇచ్చిన వస్తువులు దాంట్లో పెట్టి మేము ఇచ్చిన మంత్రం చదువుకోవాలి. మీరే కాదమ్మా, మీతో ఒక 10 మందికి కూడా వీళ్ళందరికీ వీసాలు రావాలని చెప్పి మీరు అడిగితే కూడా 100% వీసాలు వస్తే మీరు విదేశాలు వెళ్ళటం గొప్ప కదమ్మా. ఎట్లయినా వెళ్ళచ్చు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఉన్న ఊరిని కళ్ళతల్ని వదిలేసి వెళ్తున్నారంటే ఇక్కడ వాళ్ళు ₹1,00,00,000 సంపాదిస్తే మీరు గ్యారంటీగా 100 కోట్లు సంపాదించాల్సిందే. అలాంటి స్థితి ఉండాల్సిందే. మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి ఆ స్థితి ఆటోమేటిక్ వెళ్ళి. ఎందుకంటే అదృష్టరత్నం ఉన్న చోట మీకు తెలిసినా తెలవకపోయినా ఒక చిమ్మ చీకట్లో కనుక సూర్యుడు వచ్చితే చిమ్మ చీకటి ఎందాకటిదాకా చిమ్మ చీకటి నేనే ఉంటానని చీకటి అనలేదు. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్నాక అరే నాకు కాలసర్పదోషం ఉంది, లేకపోతే తేతబడులు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, జాతకం బాగాలేదు, కుజదోషాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చెప్పడానికి ఆస్కారం లేదు. అదృష్టరత్నం ఉన్న చోట ఆ సూర్యుడు కనుక చీకటిని ఎట్లా పారదొలుతాడో అట్లా పారదొలుద్ది. కాబట్టి విదేశాలు వెళ్ళే వాళ్ళకి అద్భుతమైన విజయాలు. విదేశాలు వెళ్ళిన తర్వాత చాలామంది నా వీడియోలో ఉంటే చూడండి, వాళ్ళు పాపం ఎంతోమంది
మానసిక వ్యధలతో కూడా వస్తారు. కొంతమంది హిట్ అవుతారు, 100 మందిలో ఒకళ్ళిద్దరు హిట్ అవుతారు, డాక్టర్లు ఏదో చేసుకుని ఏదైనా సంపాదిస్తూ కూడా అక్కడ బంధువులు ఉండరు, చూసేవాళ్ళు ఉండరు, మానసిక బాధలతోటి చాలా ఇబ్బందులు ఉంటారు. మన దగ్గరికి వచ్చాక తెల్లారి నుంచి కూడా వాళ్ళు పొద్దున్నే లేస్తే డ్యాన్స్ వేయాల్సిందే, ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాల్సిందే. మా వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు అక్కడ పర్మనెంట్గా ఉండరు, మీరు 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు సంపాదించినా కూడా మీ ఇంటి పక్కన కూడా మిమ్మల్ని పట్టించుకోడు. మీరు ఎంత సంపాదిస్తారో అంత సంపాదించుకోండి, కొంత డబ్బుని హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తే మీ ఊర్లో మీ బంధువుల్ని, మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి మంచి ఇండస్ట్రీ పెడితే మీరు ఉన్న ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది, వీళ్ళందరికీ ఇచ్చినట్టు ఉంటుంది, వీళ్ళకి పేరు మీ మావాడు అక్కడికి వెళ్ళాడు సంపాదించుకున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటారు. బయట వాళ్ళు ఎవరు చెప్పుకుంటారమ్మా? ఎన్ని వందల వేల మంది హైదరాబాదు గచ్చిబౌలిలో కానీ, ఒక ఆయన అయితే 22 ఎకరాలు స్థలం తీసుకునేటప్పుడు యాక్చువల్గా దానికి వాస్తు సరిగ్గా లేదని ఎంతోమంది వదిలేస్తే నా దగ్గరికి వచ్చాడు. భూమి కొనడానికి నీకు వాస్తు ఏంటి అని చెప్పి ఒక యంత్రం ఇచ్చి, ఒక రత్నం ఇచ్చి తీసుకెళ్ళి ఆ భూములు పాతేసి, ₹1 ఎక్కువైనా తక్కువైనా నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి నా దగ్గరికి రావద్దు, అది కొనేసి ఆ కాగితాలు తీసుకురా నా దగ్గరికి అన్నా. ఈయన వెళ్ళి ఆయన అడగగానే ఆ ఓనర్ ఎంతో సంతోషంగా, ఎంతోమంది వాస్తు బాగాలేదని వదిలేసింది ఆ స్థలం ఈయనకి ఇచ్చాడు. 22 ఎకరాలు గచ్చిబౌలి ప్రాంతంలో అంటే ఏముందో ఇప్పుడు ఆలోచించండి మీరు. ఆయన ఎంత తక్కువ రేటు కొన్నాడంటే అంత తక్కువ రేటు కొన్నాడు. దాంట్లో 1 ఎకరం పెద్ద ఇండస్ట్రీ పెట్టాడు. దాదాపు 800 మంది వాళ్ళకి ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, ఎంత వ్యవహారం. మన దగ్గరకు వచ్చిన తర్వాత సమతామూర్తి అని ఒక మేడం ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ నవీన్, ఆయన డాక్టర్ గారు. ఆయన చాలా మంచి డాక్టర్. ఆ ఏరియాలో చాలామందికి ఈరోజు కూడా పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. చెయ్యెత్తు మనిషి, తెల్లగా బుద్ధిగా ఉంటాడు, చాలా బాగుంటాడు. 5 అక్క చెల్లెళ్ళు, అందరూ అలాగే ఉంటారమ్మా, భలే ఉంటారు వాళ్ళు. ఆయనకి ఎందుకు అంత పేరున్న మనిషికి ఎందుకో కానీ ఎవరో కార్పొరేటర్ స్నేహం చేయటం వలన ఒక జోదం లాంటిది, అంటే క్రికెట్ బెట్టింగ్ ఏదో బెట్టింగ్ లాంటిది అలవాటైంది. అలవాటైతే ఇంకా తెలుసు కదమ్మా ఎట్లా ఉంటుందో. మొత్తం చూస్తూ 3 నెలల్లో మొత్తం డబ్బులు పోయినాయి. ఆయన అంతా పేరు ప్రతిష్ట ఉన్నాడు కాబట్టి అందరూ బయట స్నేహితులు అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చాడు, అవి కూడా పోయినాయి. తర్వాత ₹10 వడ్డీలు తెచ్చాడు. ₹10 వడ్డీలకి తెస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదమ్మా. వాళ్ళు మనుషులు నుంచోనేవారు. ఆ టార్చర్కి ఆయన మందు తాగాడు చనిపోదాం అని. మందు తాగితే వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఆయన్ని ఎత్తుకొచ్చి మన దగ్గరికి తీసుకొస్తే మన అదృష్టరత్నం పెట్టి ఆయనకి ఏం చేయాలో చెప్పాము. వాళ్ళ మిస్సెస్కి చెప్పాను, అమ్మ ఇది కాదమ్మా, మీ ఇంట్లో గ్యారంటీగా 10 కిలోలు బంగారం చేరుకుంటుంది, బ్రహ్మాండంగా ఉంటామమ్మా, ఏం పర్లేదు, మీ ఆయనకి ఏమవుదంటే, నాకు ఏ బంగారం అక్కర్లేదండి, నాకున్న పసుపు కుంకుమ ఉంటే చాలు, అదే నాకు బంగారం ఉందండి. తర్వాత మన దగ్గరికి వచ్చాక దానికి ఏం చేయాలో చెప్పాము. అది ఎట్లా సమస్య వచ్చిందో అట్లా సమస్య వెళ్ళిపోయింది. ఆయన అమెరికాలో ఉంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ నేను చెప్పిన విషయం వాళ్ళ మనసులో గుర్తుంది. వాళ్ళ మిస్సెస్ ఎనస్థీషియాకి సంబంధించింది ఏదో నేర్చుకుంది ఆవిడ. అక్కడ ఎనస్థీషియా వాళ్ళకి టైం చాలా తక్కువ చేయాలి, కానీ డబ్బులు ఎక్కువ వస్తాయంట. ఇంటి మొత్తాన్ని ఆయన నవీన్ గారు చూసుకుంటాడు, డాక్టర్ గారు, ఆయన డబ్బులతోటి కార్లు కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ, ఇంటి మెయింటెనెన్స్ కానీ ఆయన చూసుకుంటాడు. ఈవిడికి వచ్చిన డబ్బులన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పైసా బంగారమే ఉంటుంది. ఆవిడ దగ్గర ఈ సుమారుగా ఈవేళ 78 కిలోల బంగారం, నాకు 6 నెలల క్రితం చెప్పినప్పుడు 78 కిలోల బంగారం ఉంది ఆవిడ దగ్గర. ఓకే. ఇకపోతే ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, చేసుకున్న గొడవలు, డైవర్స్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండట్లేదు. అండ్ ప్రేమించుకున్న వాళ్ళు కూడా అంతే, ప్రేమలో వైఫల్యాలు, ఇవన్నీ జరుగుతున్న వాళ్ళకి కూడా ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అని తెలుస్తోంది. సో అట్లా ఇట్లా సాధ్యమవుతోంది. అమ్మ ఇది చాలా మంచి విషయం అమ్మ. మనిషికి జనరల్గా కాలసర్ప దోషం, పితృదోషాలు, నాగదోషాలు, దారదోషాలు, ఇలాంటి 32 రకాల దోషాలు ఉంటాయమ్మా. ఆ దోషాలు ఉన్న చోట కళ్యాణాలు జరగవు. దీంట్లో ఇంకా దారుణమైన దోషాలు కొన్ని ఉంటాయి, ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో కనుక కుజు దోషం, కాలసర్ప దోషం 2 ఉంటే అది వాళ్ళకి యాక్చువల్గా నా లెక్క ప్రకారం ఎప్పుడు కూడా 18 నుంచి 22 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసేయాలి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే 35 వచ్చాక, 40 వచ్చాక, లేకపోతే కనీసం 25 దాటిన తర్వాత చేద్దాం అనుకుంటారు. అది తప్పు. అది అలా పోస్ట్ పోన్ చేయకూడదు. దేవుడు ఆడపిల్లలకి ఒక వయసులో రసజ్వాల చేశాడంటే పెళ్లి చేసుకోమని అర్థం. పిల్లలకి ఒక 22 సంవత్సరాలకి గవర్నమెంట్ వాళ్ళకి ఓటుకి ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకోమని ఇచ్చిందంటే చేసుకోలేక అంతే. ఎందుకంటే హిందూ మతం మొత్తం సామాజిక వ్యవస్థ, వివాహ వ్యవస్థ వల్లనే
అసలు ప్రపంచంలో 5,200 మతాలు ఉన్నాయమ్మా. ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పుడుతుంటాయి, ఎన్నో పోతుంటాయి. కానీ హిందూ మతం ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ వలన. ఓకే. అందుకని కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే కూడా ఈ దోషాల వలన పెళ్ళిళ్ళు అవ్వవు. ఒకవేళ వాళ్ళ జాతకంలో కనుక 8వ స్థానంలో కుజుడు ఉంటే చేసుకున్నా కూడా భర్త చనిపోవడం కానీ భార్య చనిపోవడం కానీ కుజు దోషాల వలన అయిపోతాయి. ఒకవేళ ఆ టైంలో రాంగ్ టైము, డాక్టర్లు రాసేటప్పుడు కూడా కరెక్ట్ టైం ఎవరు కదా, కొద్దిగా అటు ఇటుగా వేస్తారు. అది తెలవకపోయి అలాంటి దోషం ఉంటే కూడా 7లో కనుక కుజుడు ఉంటే, అంటే మీ పర్సనల్ చార్ట్లో 7వ స్థానంలో కనుక కుజుడు ఉంటే రోజు ఇక పాము ముంగిసలాగా పోటాడుకుంటూనే ఉంటారు. 8లో ఉంటే ప్రాణానికి ప్రమాదం. 4లో ఉంటే అత్తమావలతో ఇలాగ ఎప్పుడు పొసకదు. 12లో ఉంటే అదొక దరిద్రం. ఇవన్నీ ఉంటాయి కొన్ని కుజదోషాలు, నాగదోషాలు. ఈ దోషాలన్నీ ఏది తీయగలుగుతాయి? ప్రపంచంలో ఏ దోషాన్నైనా తీయాలంటే పూజ, యజ్ఞము ఇట్లాంటివన్నీ చేస్తారు. వీటన్నిటి ఫలితాలు 9 రోజుల నుంచి 18 రోజుల వరకే ఉంటుంది. మళ్ళీ 18 రోజుల నుంచి 45 రోజుల్లోగా అప్పుడు తిరిగి వస్తూనే ఉంటుంది. మీరు షుగర్ కనుక మందు బిళ్ళ వేసుకుంటే, ఎవరైనా సరే షుగర్ మందు బిళ్ళ వేసుకుంటే అది ఆ రోజు వరకే, తెల్లారి మళ్ళీ వేసుకోవాల్సిందే. ఆకలికి అన్నం ఎప్పుడు తినాల్సిందే, అట్లాగే అది ఎప్పుడు చేయాల్సిందే. కానీ కొన్ని రకాలైనవి చేయకూడదు అట్లా. కొన్ని రకాలైన పవర్ఫుల్, ఇప్పుడు యాంటీబయాటిక్ ఎప్పుడు వేసుకుంటూ ఉండకూడదు. అలాంటి చెడులు కూడా ఎప్పుడు చేయకూడదు. నా దగ్గర అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి 8లో కుజుడు ఉండి 7లో కుజుడు ఉండి విపరీతమైన కాలసర్ప దోషాలు లేకపోతే కుజు దోషాలు ఉండి పితృదోషాలు ఉండి కూడా బ్రహ్మాండంగా కాపురం చేసుకుంటున్నారు, పిల్ల పేపలతో బ్రహ్మాండంగా ఉన్నారు, పెళ్ళైన తర్వాత ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళని చూస్తేనే సంతోషంగా ఉందంటే గ్యారంటీగా వాళ్ళ చేతికి మీరు మొహం చూసే చెప్పొచ్చమ్మా వాళ్ళ చేతికి అదృష్టరత్నం ఉందని. వాళ్ళ మెడలో అదృష్టరత్నం ఉంటేనే ఈ చెడులన్నీ వెళ్ళిపోయి గ్యారంటీగా జరుగుద్ది. ఒక మధుమూర్తి గారని ఒక ఆయన ఉండమ్మా, ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆయన వయసు 32 సంవత్సరాలు అయితే మీకు తెలుసు కదా, నా దగ్గరికి ఎవరైనా వస్తే పెళ్లి గురించి వస్తే నేను 100% అమ్మడే 9 రోజుల్లోనో 18 రోజుల్లోనే చేసేసుకోమని చెప్తాను. ఇన్ని సంవత్సరాల నుంచి కానీ 9 రోజుల్లోనో 18 రోజుల్లోనో ఎట్లా అయిపోతుంది అంటారు. మేము వివాహానికి సంబంధించిన మంత్రం ఇస్తాము, అదృష్టత్వం ఇస్తాము. ఎంతమంది చూస్తారో చూడండి, మన దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నాక 9 రోజుల్లో మేము ఎదురు కట్నం ఇస్తానంటే కూడా పెళ్లి సంబంధం కుదరలేదండి, మీ దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నాక బ్రహ్మాండమైన సంబంధం కుదిరిందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి. అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత అదృష్టత్వం ఇప్పుడు కూడా కళ్యాణం అంటే ఇల్లు కొంటాం, భూమి కొంటాం, అట్లాగే పెళ్ళిళ్ళు చేయటం, బంగారాలు కొట్టడం, ఇవన్నీ కూడా కళ్యాణాలు అంటారు. అదృష్టం చోట కళ్యాణాలు అతి త్వరగా బ్రహ్మాండంగా చక్కగా అవుతాయి. అట్లాంటి మంచి సంబంధాలు ఉన్న విషయం మీకు తెలియదు. ఒక మధుమూర్తి గారు అట్లాగే 32 సంవత్సరాల వయసులో వస్తే వాళ్ళ నాన్నగారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాడు. పిల్లాడికి ఏమీ ఇబ్బంది లేదు, తింటాడు, తిరుగుతాడు, చాయిగా పడుకుంటాడు. తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదా. ఆ తండ్రి గారు తీసుకొచ్చినప్పుడు అన్నీ చెప్పి అదృష్టత్వం వేసిన తర్వాత సంబంధం కుదరటమే, విదేశాల గురించి కూడా ఇంతటికి అడిగారు. సంబంధం కుదరటమే అమెరికా సంబంధం కుదిరింది. అమెరికా సంబంధం అతి త్వరలో అయిపోయింది, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. అమెరికా వెళ్ళిన 1 సంవత్సరంలోనే ఆయనకు ఒక కారు, వాళ్ళ మిస్సెస్కి ఒక కారు, వాళ్ళు 1 సంవత్సరంలోనే సంతానం కూడా కలిగింది. పెద్ద వయసు కూడా సంతానం ఆపొద్దని చెప్పాను నేను, నీకు సంవత్సరంలోనే పిల్లలు పుట్టాలన్నా. వాళ్ళకి విపరీతమైన నమ్మకం కలిగింది, పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళు ముగ్గురు కలిసేటప్పుడు ఒక కారు, పెద్ద బంగ్లా, ఎంత సుఖంగా సంతోషంగా ఉంటారంటే ఇప్పుడు 580 ఎకరాలు ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు అమెరికాలో. ఓ సూపర్. ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రత్నాలు, ఈ పగడాలు, ముత్యాలు అంటే ఇవి హిందూ ధర్మంలోనే నమ్ముతారు. కానీ మీ దగ్గరికి కులమతాలకు అతీతంగా, రిలీజియన్స్కి అతీతంగా మీ దగ్గర వచ్చి ఇవి తీసుకుంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదమ్మా. అసలు మీరు ఎప్పుడైనా రత్నాలు 100 కోట్ల రూపాయల రత్నం కొనడం చూసారా? నైజాం నవాబు కొని ఉంటాడు అంతే. ఆ టైం మన హిందువులు ఎవడో కొనేవాళ్ళు లేరు కదా. మీరు లండన్లో క్రిస్టినా అని చెప్పి వేలం సంస్థ ఉంటుంది. యాక్చువల్గా క్రిస్టినా వేలం సంస్థకి ఇది కూడా మేము వచ్చే సంవత్సరంలోగా మేము దీని ఖరీదు చూడండి అమ్మా, దీని ఖరీదు 300 కోట్ల రూపాయలు. దీని ఖరీదు 300 కోట్ల? క్రిస్టినా వేలం సంస్థలో వేలం వేస్తాం. ఓకే. ఇలాంటివి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఎవరు హిందువులు పెట్టరు. దాని మీద క్రిస్టియన్స్ పెడతారు, ముస్లిం రాజులు పెడతారు, పర్షియన్స్ పెడతారు. 100,000 కోట్ల ఖరీదైనవి రత్నాల మీద. కొన్ని దేశాలు, బర్మా దేశం కావచ్చు, శ్రీలంక కావచ్చు, కొన్ని వియత్నాం, ఇట్లాంటి దేశాలన్నీ కేవలం రత్నాల మీదే బతుకుతాయి. మన ఇండియాలో సూరత్, బాంబే ఇట్లాంటి పెద్ద పెద్ద ఏరియాలన్నీ కూడా కేవలం రత్నాల మీదే బతుకుతాయి. అందుచేత అసలు హిందువులే రత్నాలు పెట్టుకుంటారనేది ఇట్స్ ఎ మిత్. అది కరెక్ట్ కాదు.
హిందువులు రత్నాలకి ఒక రకమైన వాల్యూ ఆపాదిస్తారు, వీళ్ళు చాలా లిమిటెడ్ ఖరీదు. ఇప్పుడు దీని ఖరీదు ఉందనుకోమ్మా, ఒక ఆయన పేరు చూడమ్మా, భూపతి శర్మ గారు అంటారు, భూపతి రాజు గారు అంటారు. యాక్చువల్గా ఆయన మన దగ్గర అదృష్టరత్నాన్ని పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకి పెద్ద ఫ్యామిలీ, 30 మంది ఫ్యామిలీ, ఒక పెద్ద ఇండస్ట్రీ. స్వాతంత్రానికి ముందు నుంచి ఇండస్ట్రీ ఉన్నది. కాలసర్పదోషం తగిలి 3 నెలల నుంచి 6 నెలల్లో మొత్తం జీరో అయిపోయారు. వాళ్ళ తర్వాత కొన్ని రోజులకి మన దగ్గరికి తెలిసి వచ్చి అదృష్టరత్నం పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో 30 మంది అందరూ కలిసి అదృష్టరత్నం పెట్టుకున్నారు. అదృష్టరత్నం పెట్టుకున్నాక వాళ్ళ ఫ్యాక్టరీ మంచిగా అయిపోయింది. తర్వాత అందరూ ఇప్పుడు నోయిడాలో ఉంటున్నారు. నోయిడాలో ఉన్నట్టు మన భూపతి శర్మ గారు నాకు మంచి కెంపు కావాలి స్వామి అంటే, ఇంకా ఆయన లెవెల్కి ఏం పెడతామో చిన్నది పెట్టలేంగా. దీనికి అనేది 3,16,00,000. మీరు క్రిస్టియన్ వేల సంస్థలో చూడండి, క్రిస్టియన్ వేల సంస్థలో దీంట్లోనే 200 కోట్లు 300 కోట్లు ఖరీదు పెడతారు. అన్ని కోట్లలోనే ఉన్నాయా? అంతే ఉంటాయి. ఆయన పెట్టుకుంటున్నారని తెలిసి వాళ్ళ మిస్సెస్ నాకు కూడా చేయించమంటే ఆయన నాకు ఇవ్వటం, మా మిస్సెస్ దాంతో కలిపి ఇవ్వండి అని చెప్తే ఆవిడ కోసం ఇది కూడా 3,16,00,000. వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేసిన ఈ మాతరత్నాలు, అది కూడా కోట్లలో ఖరీదు. వ్యాపారాల్లో కూడా అంటే ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగి తర్వాత లాభ నష్టాలు ఉంటాయి వ్యాపారం అన్నప్పుడు. నష్టపోయి మళ్ళీ వాళ్ళు కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి టైంలో వాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు, చాలా డిప్రెషన్లోకి వెళ్తారు, ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది వాళ్ళది. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వ్యాపారంలో కూడా క్లిక్ అయినవి కూడా మేము చూసామన్నమాట. సో దాని గురించి వివరణ ఇస్తారా? అమ్మ, నేను అసలు క్లిక్ అవ్వడం గురించి మాట్లాడినమ్మా. ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు 1 కోటి రూపాయలు నష్టపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే, లేకపోతే 1 కోటి రూపాయలు అప్పులో వస్తే నేనేం చెప్తానంటే నువ్వు చాలా అదృష్టవంతుడే అంటాడు. నేను 1 కోటి రూపాయల అప్పులకి చాలా బాధపడుతున్నానంటే, 1 కోటి రూపాయలు నష్టపడి చాలా బాధపడుతున్నానంటే నేను ఆయనకి ఏం చెప్తానంటే, నువ్వు కనుక 1 కోటి రూపాయలు అప్పులో ఉంటే గ్యారంటీగా 10 కోట్లు సంపాదిస్తావు. గ్యారంటీగా ఒకవేళ నువ్వు 10 కోట్ల అప్పులో ఉంటే 100 కోట్లు సంపాదించుకుంటావు. నువ్వు ఎంత మైనస్లో ఉంటే అంత పాజిటివ్కి వెళ్తావని చెప్తాను. వాళ్ళు అది నిజం చేసి వచ్చి నాకు ఇంటర్వ్యూలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి. ఎందుకంటే అదృష్టం అనేది ఓన్లీ పూర్తి పాజిటివ్. ఒక ప్లాస్టిక్ ముక్క ఉంటుంది, దానికి ఏమీ ఉండదు, దానికి పవర్ ఏమి ఉండదు. ఆ ప్లాస్టిక్ ముక్కని మామూలుగా చెప్తే సెల్ ఫోన్ అనే పేరు. ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టగానే గంట తర్వాత మీరు అమెరికాలతో కూడా మాట్లాడతారు. అదృష్టరత్నం సెల్ఫ్ ఛార్జ్డ్, దానికి దాంట్లో ఇంటర్నల్గా అది ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. ఒక యురేనియం ఎట్లా అయితే దానికి ఇంటర్నల్ పవర్ ఉంటుందో, అణుబాంబు పేల్చడానికి యురేనియం వాడతారు కదా, అట్లానే దీంట్లో అదేమో నెగిటివ్ ఉంటుంది, ఇదేమో పాజిటివ్ ఉంటుంది. మనిషిలో ఒక బ్లాస్ట్ అంటే ఒక గొప్పదనాన్ని తీసుకొచ్చి పెట్టుద్ది. చాలామంది వీడియోలో కూడా ఉంటాయి, చాలామంది వాళ్ళ గురించి చెప్పినప్పుడు, సార్ ఆ రోజు నాకు నష్టం రావడమే మంచిదైంది, నష్టం రాబట్టే నేను మీ దగ్గరకు వచ్చాను, అదృష్టరత్నం పెట్టుకుని ఇంత గొప్ప ఉన్నాయాను, మా కుటుంబాలన్నీ ఇంత బాగా అయినవి. ఆ రోజుల్లో నేను సంపాదిస్తూ కూడా నేనే బాగుపడతాను, నా వరకే బాగుపడతారు, నా వాళ్ళు బాగుపడతారు. కానీ ఇప్పుడు దేశాన్ని మొత్తం బాగు చేసి దేశానికే పేరు తెచ్చేంత గొప్ప అయితే అయ్యి ఉండేవాడిని కాదని. ఎవరైనా కూడా అప్పుల్లో ఉన్నా కూడా, ఇబ్బందుల్లో ఉన్నా కూడా శాస్త్రం ఏంటంటే 116 రెట్లు వాళ్ళు పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. దానికి ఏమైనా టైం పట్టచ్చు, కానీ 10 రెట్లకి అయితే టైం పట్టదమ్మా. కొంతమంది మీరు అన్నట్లు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది అని. కానీ చాలా మందికి నెగిటివ్ థాట్స్, ఎంత పాజిటివ్గా థింక్ చేయాలన్నా కానీ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. చాలా వరకు అమ్మా, సూర్యుడి కింద నుంచున్నాక ఆ రోజు వరకు, ఆ టైం వరకు మీరు చీకట్లో ఉంటారు. సూర్యుడి కిందకి వెళ్ళిన తర్వాత మీకు చీకటి అనేది మీరు కావాలంటే కూడా మీరు మహసూస్ చేయలేరు. కొంతమందికి జన్మతహా ఎదురుకాళ్ళతో పుట్టిన వాళ్ళని, కొద్ది కాలసర్ప దోషాలు ఉన్నోళ్ళు, కొద్దిగా దారుణమైన రక్తకాట ఇట్లాంటివి ఏదో ఉంటాయి, కొన్ని దారుణమైన దోషాలు ఉంటాయి. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నిజంగా నా మీద కనుక ఎప్పుడైతే వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉంటారో 100% వాళ్ళకే అప్పుడు కూడా పాజిటివ్ మొదలైపోతుంది. కొంతమంది కావాలని నెగిటివ్లో ఉంటారు. ఒకవేళ నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇప్పుడు మొత్తం పాజిటివ్గా, అంటే ఇది అదృష్ట రత్నం కదా, ఇది పెట్టుకుంటే పాజిటివ్గా థింక్ చేస్తారా వాళ్ళు? ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి పూర్తిగా ఎంత చీకట్లో ఉన్నా, ఎంత కాలసర్ప దోషంలో ఉన్నా, ఎంత వ్యవహారంలో ఉన్నా కూడా సూర్యుడి కిందకి వెళ్ళిన తర్వాత ఆయనకి వెలుగు ఒకటే ఉంటుంది. అంతేగాని పొరపాటును కూడా వాళ్ళకి ఎప్పుడు ఆ వ్యక్తి గురించి ఆ సూర్యుడి వెలుగు చీకటిగా ఉండదు. ఇక సూర్యుడి వెలుగును కూడా చూడొద్దు, ఆ వెలుగుని ఎంజాయ్ చేయొద్దంటే
వాళ్ళ కళ్ళను వాళ్ళు తీసుకుంటే తప్పితే వాళ్ళు ఎవరు ఉంటారో మన మూర్ఖులు ఎవరు మన దగ్గర రానే రారు. ఎవరైనా బాగుపడదా, నేను బాగుపడాలి, నా పక్కన బాగుపడాలి, నాకు సంబంధించిన వాళ్ళు బాగుపడాలి, ఇట్లాంటి ఎవరైతే ఉంటారో పాజిటివ్ ఉన్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు. అందుకని 100% మంచిగా జరుగుద్దమ్మా, చెడు అనేది ఆ సందర్భమే రాదు అసలు. గురుగారు, ఇప్పుడు ఇలాంటి రత్నాలతో చాలా మంది మోసం కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏది నిజమైన రత్నము ఏది కాదు అనేది తెలియక వాళ్ళు డబ్బులు పెట్టుకొని మోసపోతూ ఉన్నారు. అసలు నిజమైన రత్నాలు ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, అది ఎట్లా పనిచేస్తుందని తెలుసుకోవడం ఎట్లా? అసలు రత్నాల్లో మోసం చేయటం అంటూ ఏముండదమ్మా, పడటం పడకపోవటం అనేది ఉంటుంది. ఇప్పుడు నీలం ఉందనుకోమ్మా, నీలం అందరికీ పడదు, 1000 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి పడుతుంది. పగడం ఉందనుకోండి, ఇందాక చెప్పాను, పగడం పెట్టుకుంటే కంపల్సరీ అప్పుల్లోనే ఉంటాడు వాడు, ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు, కోపంలో ఉంటాడు, పరిగెడదాం అనుకుంటాడు. పరిగెడతా ఏం చేస్తారమ్మా, మీ ఊరు చివరికి బోర్డర్ కూడా దాటలేరు, పరిగెడతా అప్పటికే అలసిపోతారు. కానీ నడుచుకుంటా ఢిల్లీ కూడా వెళ్ళగలరు. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయమ్మా. కానీ అదృష్టరత్నంలో ఓన్లీ పాజిటివ్ ఉంటుంది, అదే మీరు చూడాలి. ఎందుకంటే 18,900 రత్నాల్లో ఇసుకలో దొరికే రాయి కూడా రత్నమే, గులక రాయి కూడా రత్నమే, గ్రానైట్ రాయి కూడా రత్నమే. ఇవన్నీ కూడా కొన్ని వేల రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, అదృష్టరత్నంలో కూడా ఉండదు. ఒక్క దాంట్లోనే చెడు అనేది ఉండదు. దీని పవర్ని మీకు ఎట్లా కొలవాలో కూడా నేను మిషన్ తోటి చూపిస్తాను, టెస్టింగ్ కూడా చూపిస్తాను. చూడండి, ఒక మనిషికి కాలసర్ప దోషం ఏర్పడితే చాలమ్మా, కాలసర్ప దోషం ఏర్పడితే వాళ్ళ చుట్టూతా ఒక టైర్లు పెట్టేసి చుట్టూతా కాలిస్తే ఎట్లా అయితే వాళ్ళకి చుట్టూతా నల్లటి మసితోటి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, అట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు వాళ్ళు. అందుకనే వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి, ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ వ్యాపారాలు పాడైపోతాయి, వాళ్ళు డౌన్ అయిపోతుంటారు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. కాళ్ళు చేతులు కట్టేసి మనిషిని ఒక తారు డబ్బాలు వేసేస్తే దాంట్లో వెళ్ళిపోవటం తప్పితే వాడికి ఏమి ఉండదు. పైగా ఒక మనిషి మీద యాసిడ్ పోస్తే వాళ్ళు దాంట్లో కాలిపోవాలి తప్పితే ఇంకా రెండో మార్గం ఉండదు. అట్లాంటిది కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేది నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మా దిష్టి, కాలసర్పదోషం, చేతబడి, బ్లాక్ మ్యాజిక్లు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళందరూ అదంతా అది చిన్న విషయం అనుకుంటారు. చిన్న విషయం కాదమ్మా, చాలా దారుణమైన విషయం. దాన్ని తీయగలిగే శక్తి ఓన్లీ అదృష్టరత్నానికే ఉంటుంది, వేరే దేనికి ఉండదు. మీ దగ్గర ఉన్న అన్ని అదృష్ట రత్నాలే కదా? మా దగ్గర అదృష్టరత్నాలు అంటే పాజిటివ్ పవర్ ఉన్న 5 రకాల రత్నాల్ని ప్యూరిఫై చేయబడతాయి మా దగ్గర. ఎంత ప్యూరిఫై చేయబడుతుంది అంటే కోటో వంతులో కూడా ఒక దాన్ని ఏమంటారంటే డస్ట్ పార్టికల్ ఉండదు, అంత ప్యూరిఫై చేయబడింది. మంచి రత్నాలు మాత్రమే మేము ఇస్తాము. మా దగ్గర ఒక్కటి కూడా భూమిలో దొరికింది కదా అని చెప్పి దాన్ని పాలిష్ చేసి ఒక్కళ్ళకి కూడా ఇవ్వం మేము. అంటే ఎవరు ఏ రత్నమైనా పెట్టుకోవచ్చా లేకపోతే ఎట్లా? ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు, దాంట్లో పాజిటివ్ మాత్రమే ఉంటుంది. అది వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తుంది. జనరల్గా మనుషులకి ఏం కోరికలు ఉంటాయమ్మా, జనరల్ మనుషులు ఎవరికైనా ఉండే కోరికలు 5 కోరికలు ఉంటాయి. ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉండాలి. ఐశ్వర్యవంతం అంటే డబ్బులు కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, పెరుగుదల కానీ, గొప్పతనం కానీ, అబౌండెన్స్తో ఉండాలి. రెండోది ఎప్పుడు మీరు ఇచ్చే స్థితిలో ఉండాలి, ఎవరికైనా మీరు ఇవ్వగలగాలి. మూడోది ఆరోగ్యం, మంచి ఆరోగ్యంతో ఉండాలి. నాలుగోది ఎవరైనా మిమ్మల్ని చూస్తే చాలు దండం పెట్టాలి. ఐదోది మీరు ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలి. ఎవరికైనా ఉండేది అదే 5 కోరికలు అమ్మా. 5 కోరికలు. శుక్రశ్వేతరత్నం. శుక్రశ్వేతరత్నం అంటే దాని ఖరీదు పెద్ద ఖరీదు ఏమి ఉండదమ్మా, 1,16,000 దాని ఖరీదు. 1 తులం బంగారం ఖరీదు వచ్చి 1,70,000 ఎంత ఉంది. 1,70,000 పెట్టి మీరు తులం బంగారం కొంటే మీ దగ్గర ఎప్పటికీ తులం బంగారమే ఉంటుంది. కానీ 1,16,000 పెట్టి అదృష్టరత్నం కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా 10 కిలోలు బంగారం చేరుకోవాలి. అంటే ఒకవేళ మీరు బంగారం అడిగితే, మీకు బంగారం అంటే ఇష్టం ఉంటే ఆ మంత్రం ఇస్తాం మేము, గ్యారంటీగా వాళ్ళ ఇంట్లో బంగారం చేరాల్సిందే. బంగారం కూడా మేము అదృష్టలక్ష్మి దేవాలయం కడుతున్నామని ఇందాక మాటల్లో చెప్పాను తల్లి. 100 ఎకరాల్లో 1000 కిలోల బంగారంతో అదృష్టలక్ష్మి దేవాలయం కట్టడానికి మేము నిర్ణయించుకున్నాము, సంకల్పం తీసుకున్నాము. అదృష్టలక్ష్మి దేవాలయానికి మీ దగ్గర 10 కిలోల బంగారం ఉంది, నేను తీసుకొచ్చి ఇస్తానంటే తీసుకోము. ఒక కుటుంబం నుంచి 1 కిలోనే తీసుకుంటాము. అది కూడా మీరు ఫస్ట్ అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత 10 కిలోల బంగారం మీ ఇంట్లో కొన్నాక 11వ కిలో బంగారం అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇవ్వాలి. అది కండిషన్. మేము 1000 కిలోలు అనుకుంటే ఇప్పుడు ప్రామిసులు చేసిన దాదాపు 3,000 కిలోల బంగారం అయిపోయింది. అలాగే మేము అనుకున్నది, మాకు కావాల్సింది 100 ఎకరాల ల్యాండ్ అయితే మామూలుగా లెక్కేసుకుంటే దాదాపు 330 ఎకరాల ల్యాండ్ భక్తులు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎక్కడ కడుతున్నారు ఇది? హైదరాబాద్లో. అంటే మాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలి, ఎందుకంటే మా భక్తులు విదేశాల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకోసం దగ్గరలో చూస్తున్నాము. గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్తే మాత్రం ఒకసారి స్టార్ట్ అయింది అంటే మాత్రం టక్మని అయిపోతుందమ్మా. ఇప్పుడు మీకు అదృష్టరత్నం టెస్టింగ్ చూపిస్తాను చెప్పాను, దాని పవర్ మీకు ఎట్లా ఉందో.
ఇదేంటండి మిషన్? అమ్మ ఇది డైమండ్ అయింది కాంది తెలుసుకోవడానికి డైమండ్ సెలెక్ట్ అంటారు. ఇది డైమండ్ గురించి బేసిక్ స్టోన్, అంటే మీకు జనరల్గా ఎవరికైనా బేసిక్ది చూపిస్తాం. మాకైతే సినిమా తెర మీద ఉన్న ఎవరికైనా ఉంగరం కానీ చెవి కమ్మలు కానీ పెట్టుకుంటే అది డైమండ్ కాదో కూడా మేము చెప్పేస్తాం. మీరు చూసి చెప్పేస్తారు, మీకు అవసరం లేదు, టెస్ట్తో అవసరం లేదు, అందరికీ అవసరం కాబట్టి చూపిస్తున్నామా. ఓకే. ఇప్పుడు తెల్లగా ఉన్నాయన్నీ కూడా శుక్రశ్వేతరత్నాలు అన్నీ డైమండ్లు అనుకుంటారు. అట్లా కాదమ్మా. ఇది చూడమ్మా ఎంత తెల్లగా మెరుస్తూ ఉందో, కానీ ఇది డైమండ్ కాదు. దీన్ని జెరికాన్ అంటారు దీన్ని. ఇది భూమిలోంచి పుట్టిందే, కానీ దీనికి ఇది పెట్టుకుంటే వ్యతిరేకం ఏర్పడుతుంది జీవితంలో, పాజిటివ్ ఉండదు. కానీ దీన్నే శుక్రశ్వేతరత్నం అని చాలా మంది మోసం చేసి అమ్ముతున్నారు. దీన్ని పెట్టుకోవడం వల్ల కొద్దిగా యాక్సిడెంట్లు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, ఇంట్లో ధనాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అంటే జల్లెడలో నీళ్లు కిందకి ఎట్లా వెళ్ళిపోతాయి, వాళ్ళ ఇంట్లో ఉన్న సంపదలు మొత్తం నెమ్మదిగా కిందకి వెళ్ళిపోతాయి. దీంతో టెస్ట్ చేసినప్పుడు పవర్ ఏమి ఉండదు. చూడండి, ఒకవేళ పవర్ ఉంటే దీన్ని ఇట్లా పైకి వస్తుంది, రీడింగ్ పైకి వస్తూ ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇది నవరత్నాలు ఉంగరం ఇందాక చూసారు కదమ్మా, చూస్తారా ఒకసారి? దాంట్లో పైన ఉన్నది డైమండ్. డైమండ్ పవర్ ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి మేడం. డైమండ్ ఒక్కదానికి ఎంత పవర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పక్కన ముత్యాలు పగడలు ఉన్నాయి చూడండి, దానికి ఏం పవర్ ఉండదు. చూసారా, ఏ రీడింగ్ రాదు, ఏముండదు దీనికి. ఇప్పుడు డైమండ్కి తగిలిస్తున్నా చూడండి, అంతే. డైమండ్కి ఒక్కదానికి ఆ పవర్ ఉంటుంది. దీని అంత పవర్ మళ్ళీ దీనికి ఉంటుంది, అదృష్టరత్నానికి మాత్రమే ఉంటుంది. ఇది చూడండి, శుక్రశ్వేతరత్నం అంటే ఇది. అంతేగాని తెల్లగా ఉన్న రాళ్ళు అనేది శుక్రశ్వేతరత్నాలు కాదు. దీన్ని తయారు చేయాలంటే, ఒక శాంసంగ్ ఫోన్ తయారు చేయాలంటే దాదాపు 1000 కోట్ల ఫ్యాక్టరీలోనే తయారవుద్ది, ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో తయారు చేయలేరు. ఇది తయారు చేయాలంటే భారతదేశం మొత్తం మీద మాకే పేటెంట్ ఉంది. ఇది శుక్రశ్వేతరత్నం అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. పూజ, యజ్ఞము, బీజాక్షాలు, 5 రకాల రత్నాల పౌడర్లు, అరుదైన రత్నాల పౌడర్లు తీసుకొచ్చి శుద్ధి చేసి దాన్ని తయారు చేసి, దాని యొక్క జామెట్రీ ఉంటుంది. పూజ, యజ్ఞము, బీజాక్షరాలు, మీకు బీజాక్షరాలు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. దీని మీద బీజాక్షరాలు ఉంటాయి చూడండి, గమనించండి. మీకు పైన కనిపించాయి, అంటే బోర్డర్లో పక్కన ఉంటుంది చూడండి అమ్మ, దాంట్లో కూడా చూపిస్తుంది వారికి. కనిపిస్తుందా? హాల్ మార్క్ అంటారు కదా. హాల్ మార్క్ అనేది బంగారం యొక్క క్వాలిటీని చేయడానికి, స్టోన్స్కి క్వాలిటీ తెలియజేసేది ఐజీఏ సర్టిఫికెట్. ప్రీమియం ఐజీఏ సర్టిఫికెట్తో పాటు మాత్రమే మేము ఏదైనా రత్నం ఇస్తామా. ప్రీమియం ఐజీఏ సర్టిఫికెట్ అంటే చిన్న రత్నానికి కూడా మినిమం 5000 తీసుకుంటారు. ఇలాంటి రత్నానికి దాన్ని సర్టిఫైడ్ చేయడానికి 1,00,000 నుంచి, ఇప్పుడు ఈ రత్నం ఉందనుకో, దీనికి 15 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు దానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి. దీనికి కూడా అంతే. ఇట్లాంటి అరుదైన రత్నాలకి అన్నిటికీ 15 లక్షలు ఛార్జ్ చేస్తారు. అలాంటి మేము చిన్న పగడం 10 రూపాయల పగడం ఇచ్చినా కూడా దానికి 5,000 రూపాయలది ఆ సర్టిఫికేట్తో పాటు మాత్రమే ఇస్తాం. ఆ ల్యాబ్ సర్టిఫికేట్ లేకుండా ఎవరికి ఏది ఇవ్వం. తెలిసిన వాళ్ళకి చాలా మంది అడుగుతారు, మీ దగ్గర మాకెందుకండి అంటారు. మీ దగ్గర మీరే మాకు నమ్మకం, మీరు ఇచ్చే సర్టిఫికేట్లు మాకెందుకండి అంటారు. నా దగ్గర సర్టిఫికేట్లు ఇన్ని ఉంటాయి, అంతా చాలా మంది తీసుకెళ్ళకుండా అక్కడే పడిపోతారు. కానీ మేము మాత్రం మా పద్ధతి ప్రకారం మేము తయారు చేసే ఇస్తాం. 100% సర్టిఫైడ్ ఐటమే ఇస్తాం ఎవరికైనా. మేము ఇప్పుడు డైమండ్ చూసారు కదా, డైమండ్ యొక్క పవర్ చెక్ చేశారు కదా. చేశాను. మీకు తెలవకుండానే కనిపిస్తుందా రీడింగ్? కనిపిస్తుంది. గ్రీన్, ఎల్లో, రెడ్ వచ్చింది కదా, అది ఫుల్గా. అలాగే ఆ డైమండ్కి మాత్రమే, మామూలు దానికి ఆ పవర్ ఉండదు, దీనికి ఉంటుంది ఆ పవర్. ఓకే. ఇది కూడా రెడ్ డైమండ్. రెడ్ డైమండ్ అంటే జనరల్గా సినిమాల్లోనే చూస్తారు, లేకపోతే చాలా పెద్ద సేట్లు, అది కూడా బాంబేలో వాళ్ళే చూడగలరు, మామూలు వాళ్ళకి దొరకవి. దీన్ని కూడా ఒకసారి మీరు చూడండి. దీని చుట్టూతో తాంత్రిక విధానంలో చేసింది ఇది. తాంత్రిక విధానం అంటే దీని చుట్టూతో పాములు ఉంటాయి చూడండి, జంట నాగులు ఉంటాయి చుట్టూతో, కింద బీజాక్షరాలు ఉంటాయి. మంత్రము తంత్రము విధానం ప్రకారం చేసింది. ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి కింద. లక్ష్మీ సంబంధం అవి, కాలసర్ప దోషం తీయటానికి. అది ఎవరైతే ఇది 116 కోట్లది ఇది ఆర్డర్ ఇచ్చాడో ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా 1,16,000 అదృష్టరత్నం పెట్టుకోవడానికి చాలా కష్టపడిన ఆయన. తర్వాత ఆయన ఫార్మాస్యూటికల్ బిజినెస్లో ఎన్ని వేల కోట్లు సంపాదించాడు. యూరోప్ దేశాల్లో, అన్ని దేశాల్లో ఆయన బ్రాంచ్లు ఉన్నాయి. ఆయన తర్వాత సరదాగా ఒక అరుదైన రత్నం అని ఎవరో చెప్పారు, దానికోసం పెట్టుకున్నాక మేము ఈ పైన ఉన్న నాగుపాములు ఇవన్నీ చూశాక ఆయన
అట్లా కాదు స్వామి, మీరు ఫస్ట్ కొన్నాళ్ళు పెట్టుకున్నాక నేను పెట్టుకుంటాను, కానీ ఇది తయారు చేయించగానే నాకు బాగా కలిసి వచ్చింది, సంతోషం, మీ చేతికి పెట్టుకోండి, కొన్నాళ్ళకి నేను తీసుకుంటాను, ఇది తీసుకుని చాలా రోజులే నా దగ్గరే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ జాతకాలు, రాశులు, డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ చూసి ఇది ఇస్తారా, లేకపోతే అస్సలు మా దగ్గరకు వచ్చాక జాతకం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, అమావాస్య లేదు, ఎవరు ఎదురొస్తున్నారో లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, న్యూమరాలజీ లేదు, ఏమీ లేదు, మట్టి పట్టుకుంటే బంగారం అవ్వాలంతే. ఇప్పుడు వాళ్ళకి దోషాలు ఉన్నాయి అవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి? అసలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీకు దోషం లేదు, ఏదో రోజున రావచ్చు, ఈ రోజున పాము కరవల, రేపు పొద్దున పొలంలోకి వెళ్ళినప్పుడు పాము కరవచ్చు, చెప్పలేము. కాలసర్ప దోషం అంటే పాము కాటు అనమాట, కలవచ్చు, ఎప్పుడు కరుస్తుందో తెలియదు. ముందే దానికి సంబంధించిన జాగ్రత్త తీసుకుని ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు, మీరు అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ బాగుపడాల్సిందే. కేవలం ఐశ్వర్యం ఒకటే తెలుస్తుంది, పాము కాటు మీ లైఫ్లో తెలియదు. అది మా సిద్ధాంతం. అందుకనే మా శిష్యులు అందరూ ఎక్కడెక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఇప్పుడు హైదరాబాద్లో జాతకాలు ఉన్నోళ్ళు, డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నోళ్ళు 190 మంది ఉంటారు. మన దగ్గరకు వచ్చాక 13 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే జాతకం చూస్తాం, తర్వాత వాళ్ళకి జాతకం చూసే అవసరమే లేదు. ఎందుకని, ఎవరికైనా ఏం కావాలి? ఆరోగ్యము, ఆనందము, డబ్బు, స్థిరత్వం, చేయి పైన ఉండడం, ఏది ముట్టుకుంటే అది బంగారం అవటము, అదే కదా. అదే శుక్రక్షేత్రంలో ఉంటుంది. పూజ, యజ్ఞము, బీజాక్షరాలు టైం ప్రకారం ఫిట్టింగ్ చేసుకోవడం, విధి విధానాలు, మంత్రం ఇస్తే చాలు, అంతే. వాళ్ళ జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే సందర్భమే రాదు. ఇంకా అందరూ శుక్రశ్వేత రత్నం పెట్టుకుంటే సరిపోతుంది. శుక్రశ్వేత రత్నం ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకోమ్మా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. అదే 10 లక్షలు ఉన్నాయి అనుకోమ్మా, 10 లక్షలు ఉంటే కొద్దిగా సూట్ కేసు తీసుకుని వెళ్తారు. 10 కోట్లు ఉన్నాయి అనుకోమ్మా, కొద్దిగా సెక్యూరిటీని తీసుకుని వెళ్తారు. అట్లాగే అదృష్టరత్నంలో కూడా మీరు స్టేజీ పెరిగిన కొద్ది, ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా కూడా అదృష్టరత్నం, శుక్రశ్వేతరత్నం పెట్టుకుంటారు. చూస్తూనే తర్వాత 16 లక్షలు పెట్టుకుంటారు, తర్వాత 16 కోట్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అయితే 116 కోట్లు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకు వాళ్ళ ఇంట్లో 16 కోట్ల రత్నాలు 3 ఉన్నాయి. రత్నాలు అందరికీ పనిచేస్తాయి. ఒకవేళ రత్నం పని చేయకపోతే, పని చేయని రత్నాలు మేము ప్యూరిఫై, రత్నాలు ఎందుకు పనిచేయవు? ప్యూరిఫికేషన్ లేకపోవటం వలన దాన్ని శుద్ధి చేయరు. శుద్ధి చేయకుండా రత్నం ఎట్లా వస్తుంది? ఆ చెడుతో సహా ఇచ్చేస్తారు. మీరు ఆఖరికి మనం అన్నం తింటే కూడా శుద్ధి చేసుకుని చక్కగా పొట్టంతా తీసి మంచిగా చేసుకుని తింటాం కదమ్మా. మనం ఒక రోజు తినే అన్నము ఒక పూట కోసమే అంత శుద్ధి చేస్తాం కదా. జీవితాంతం మనకి బాగు చేసేది, మన రాబోయే తరాలు బాగు చేసేది ఇంకెంత జాగ్రత్త పాటించాలి? అది మేము పాటిస్తాం, వాళ్ళు ఎవరికాళ్ళు చేయలేరు కదా. గురుగారు, కాల సర్పదోషం ఉంటారు కదా, అసలు కాల సర్పదోషం ఎవరికి ఉంటుంది, ఎట్లా పోతుంది, ఇది వాళ్ళకి ఈ రత్నాలు ఎట్లా పనిచేస్తాయి? అమ్మా, కాలసర్ప దోషం అనేది అనేక రకాలుగా జన్మతగా ఉండొచ్చు, లేకపోతే మీ భర్త చాట్లో ఉండొచ్చు, ఏదైనా తప్పులు, పెద్దవాళ్ళు ఏదైనా చేసిన తప్పులు, మీరు తప్పు చేయకపోయినప్పటికీ పెద్దవాళ్ళు చేసిన పుత్రదోషాలు అంటారు కదా, దాని వల్ల ఏర్పడవచ్చు. ఏర్పడేది ఏ విధంగా అయినా కావచ్చమో, దానికి కొన్ని వేల మార్గాల ద్వారా చెడు జరగటానికి మార్గం కొన్ని వేల రకాలు ఉంటాయి. ఏది రకంగా ఏర్పడినా కూడా ఎవరికైతే కాలసర్ప దోషం జరుగుద్దో, ఎవరైనా దిష్టి మూలాన వస్తుంది, ఎవరైనా ఏడుపు మూలాన, ఎవరైనా ప్రయోగం చేయటం వలన, చేతబడి వలన అనేక రకాలుగా ఏర్పడుతుంది. ఒక్కసారి ఏర్పడిందా, మనిషి చుట్టూతా టైర్లు పెట్టి కాలిస్తే ఎట్లా నల్లటి పొగలు వచ్చి అట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, వాళ్ళకి చాలా బాధతో ఉంటారమ్మా. అది తీయగలిగే శక్తి ఓన్లీ అదృష్టరత్నానికి ఉంటుంది, వేరే రత్నాలు దేనికి ఉండదు. మీకు వివరంగా చూపిస్తాను చూడండి అమ్మా. మంచినీళ్ళు అమ్మా ఇవి. బ్లాక్ మ్యాజిక్ పౌడర్ అంటే ఇదేనమ్మా, చేతబడి చేసే దీంతో చేస్తారు. కాలసర్ప దోషం దీని వల్ల వరిపిండిలో తీసుకొచ్చి ఇదే కలిపేసి బ్రహ్మదండి వేరు తీసుకొచ్చి చిన్న మంత్రం ఉంటుంది, మంత్రం చదివి ఎవరి కోసం చేస్తే వాళ్ళు నాశనం అయిపోవాల్సింది, ఇక్కడ ఉండదు. ఈ చూడండి బ్లాక్ పౌడర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నవరత్నాలు పెట్టుకోవటం కానీ, రకరకాలైన పూజలు, యజ్ఞాలు ఎన్ని చేసినా కూడా దాని యొక్క ఫలితం చాలా తక్కువే ఉంటుంది. ఎంత పవర్ ఉంటుందో చూడండి ఒకసారి. అంతే, కొంతసేపటికి దాన్ని ఆ నవరత్నాలు కానీ, ఆ పూజ కానీ, యజ్ఞం కానీ, ఆ చేసిన పొంతులు కానీ కూడా అది పట్టేస్తుంది, వదలదు. కాలసర్ప దోషం అనేది దాన్ని ఎవరు ముట్టుకుంటే, మసిని చేతితో పట్టుకుంటే ఎట్లయితే చేతి నిండా మసి అవుతుందో, మీ చేయి పట్టుకునేవాడు ఎంత గొప్ప మంత్రగాడైనా, ఎంత పూజారైనా, ఎంత వ్యవహారైనా వాళ్ళని కూడా పట్టుకుపోతుంది. కానీ ఎప్పుడైతే అదృష్టరత్నం, శుక్రశ్వేతరత్నం ధరిస్తారో, మహాతరత్నం అయితే ఇంకా పవర్ఫుల్, అద్భుతం. అది చెడుని క్షణంలో తీసేస్తుంది పర్మనెంట్గా. మళ్ళీ ఇది ఉన్న చోట మళ్ళీ మీ జీవితంలో ఇప్పుడు కూడా మీరు అంటే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు, వారంటే ఇష్టపడేవాళ్ళు, ఇది ఎంత పవర్ అంటే, ఇది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఒక చోట ఒక కుర్చీలో కూర్చున్నారనుకోమ్మా,
9 గంటల్లోగా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి చెడు కూడా వెళ్ళిపోతుంది. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగటమో, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడటమో, ఏదో చేసి కాసేపు కూర్చుని వస్తే ఒక గంట సేపు, వాళ్ళకి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఉన్న ఆ ఇంటికి ఉన్న దరిద్రాలు, వీధి పోట్లు, గ్రహ దోషాలు, వాస్తు దోషాలు అన్నీ పోతే వాళ్ళు కూడా ఆ రోజు నుంచి సంతోషంగా అవుతారు. అంటే వాళ్ళు ఒక్కరికే కాదు, వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ స్టూడియోలో లైట్ మీకోసం ఇస్తున్నారు, నేను కూర్చుంటే నాకు కూడా లైటింగ్ వచ్చింది కదా, సేమ్ అంతేనమ్మా. అదృష్టరత్నం పెట్టుకుంటే ఎవరైతే అదృష్టరత్నం పెట్టుకుంటారో వాళ్ళకి చిన్నప్పుడు ఎవరో స్కూల్లో ఒక ఫ్రెండ్ ఒక బిస్కెట్ పెట్టి ఉండొచ్చు, మేనత్ గారు ఎప్పుడో పిలిచి భోజనం పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఈయన ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు ఆ విషయాన్ని. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న తెల్లారి నుంచి, అదృష్టరత్నం పెట్టుకున్న క్షణం నుంచి వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో ఉపకారం చేసిన వాళ్ళకు కూడా మంచి జరగడం మొదలైపోతుంది. వాళ్ళు అనుకుంటారు ఏంటి నిన్నటిదాకా దరిద్రంగా ఉంది, వీళ్ళు ఎంత మంచిగా అయిపోయిందని. ఎందుకంటే ఈయన అదృష్టరత్నం పెట్టుకున్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎవరైతే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళ మీద ఏదైనా ప్రయోగం చేస్తారో, చేతపడి చేస్తారో, చేసిన వాళ్ళు ఎవరు చేస్తారో 9 గంటల్లోకి తెలిసిపోద్ది. ఆల్రెడీ ఆ రోజు వరకున్న చేతపడి కాలసర్పదోషం చెడు అంతా ఆ క్షణాల్లో వెళ్ళిపోతుంది. ఒక దూది బండలు తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఎట్లా కాలిపోతుందో 32 రకాలైన దారుణమైన దోషాలన్నీ అప్పటికప్పుడే కాలిపోతాయి. అది ఆ వెళ్ళిపోవటమే కాకుండా ఫ్యూచర్లో ఎవరైనా మళ్ళీ ఏదైనా చేస్తే, ఏదైనా ప్రయోగం చేశారనుకుంటే, కోడిగుడ్డు తెచ్చో, నిమ్మకాయ తెచ్చో, బ్రహ్మదండి తెచ్చేటో, మంత్రమో తంత్రమో, లేకపోతే ఒక శ్మశానం నుంచి బొగ్గు తీసుకొచ్చి ఏదైనా చేశారనుకోండి, ఎవరు చేశారో వీళ్ళకి 9 గంటల్లో తెలిసిపోద్ది. ఎందుకంటే చేసిన వాళ్ళు 9 గంటల్లోగా రక్తం కక్కుకోవటం కానీ, రక్త విరేచనాలు అవ్వటం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవటం కానీ ఏదో ఒకటి అయిపోతుంది. ఎందుకంటే దీనికి అద్దె దేవత భద్రకాళి దేవత. భద్రకాళి దేవత 100 సింహం తలలు ఉంటాయి. ఎవరైతే ఈ రత్నం పెట్టుకుంటారో, ఎవరైతే వాళ్ళని పూజ చేస్తారో వాళ్ళని మాత్రం కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. వాళ్ళ శత్రువులు మాత్రం అప్పటికప్పుడే పూర్తిగా నాశనం చేసేస్తాయి. అప్పటికప్పుడే, ఎప్పుడో దాకా ఉండదు ఆవిడకి. ఆ క్షణానికి ఆ క్షణమే నాశనం అయిపోవాల్సిందే. గురుగారు, మరి ఈ అదృష్టరత్నం ధరించాలి అంటే ఎలా, ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ఏమైనా నియమ నిష్టాలు ఉంటాయా? మళ్ళీ అదృష్టరత్నం ధరించాలంటే చాలా ఈజీ అయినా, ఎవరు ధరించాలంటే అందరూ ధరించాలమ్మా. ఎందుకంటే ఈ క్షణాన్ని బాగుండొచ్చు. చాలామంది చెప్తారు నాకు అన్ని రకాలుగా బాగుంది, డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, వ్యవహారం ఉంది. పగలు అంటే విపరీతమైన వెలుగు చీకటిగా మారటానికి 12 గంటలు కూడా పట్టదు. మనిషి జీవితం ఏందమ్మా, క్షణంలో యాక్సిడెంటో, లేకపోతే సైబర్ మోసగాళ్ళ ద్వారా మోసపోవటమో, ఏదైనా లేనిపోయింది వచ్చి మీద పట్టమో, ఏదో ఒకటి మళ్ళీ అప్పటికప్పుడు చెడు జరగచ్చు. అదృష్టరత్నం ఉన్న చోట మంచి మాత్రమే జీవితంలో జరుగుతుంది కాబట్టి అందరూ పెట్టుకోవాలి. ఇక చెడు జరిగిన వాళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారు. పెట్టుకోలేకపోతే వాళ్ళు ఉంచోలేరు, కూర్చోలేరు. ఎందుకంటే జ్వరం వచ్చిన తర్వాత ఇంజక్షన్ చేసుకోలేకపోతే ఇక ఇబ్బంది అయిపోద్ది. పాము కాటు తగిలిన తర్వాత కంపల్సరీగా మందు కోసం పరిగెడతారు. ముందే వేసుకుని ఉంటే ఎంత మంచిదో అట్లాగే అదృష్టరత్నం వేసుకున్నాక జనరల్గా ఎవరైనా నా పిల్లల కోసం నేను 100 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించానని కష్టపడి సంపాదిస్తారు. కానీ ఈయన ఇచ్చిన 100 కోట్లు 1000 కోట్లు టైం బాగోపోతే ఆయన ఒక్క రోజులోనే మొత్తం పోగొట్టచ్చు. ఈయన ఇచ్చిన సంపద ఆయనకి మైనస్గా మార్చు. ఈయన సంపద కోసం ఏ రౌడీని వచ్చి చంపేసి మొత్తం తీసుకుపోవచ్చు, ఏదో ఒక చెడు జరగచ్చు. అదృష్టరత్నం ఉన్న చోట ఒక గ్యారంటీ, మీ పిల్లలకి మీరు అదృష్టరత్నం పెట్టిస్తే నా పిల్లలు దేశానికి కూడా పేరు తెస్తారు, నా కులానికి పేరు తెస్తారు, నా వంశానికి పేరు తెస్తారు, నాకు పేరు తెస్తారని చెప్పి రాబోయే 100 తరాలు 1000 తరాల వరకు గొప్పోళ్ళు అవుతారు. నిజంగా ఎవరైనా పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళ కోసం ఏం సంపాదించి పెట్టద్దమ్మా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే సంపాదించుకోవాలి. మీరు చేయాల్సింది అదృష్టరత్నం ఒకటి పెట్టితే చాలు, మిగిలిందంతా వాళ్ళకే అయిపోతుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న ప్రతి పిల్లలు అదృష్టరత్నం తల్లిదండ్రులకు పెట్టాలి. భార్య మీద ప్రేమ ఉన్న ప్రతి మొగుడు ఆయన పెట్టుకోవాలి, భార్యకే పెట్టాలి. ఆయన ఎందుకు పెట్టుకోవాలి? ఆయన శుభ్రంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యకి ఎందుకు పెట్టాలి? ఇంటి లక్ష్మీదేవి భార్య మంచిగుంటేనే కదా ఇల్లు గొప్పకుండేది. అంటే ఇంట్లో అందరూ పెట్టుకోవాలి, ఎవరికైనా ఒక్కరికి పెట్టుకుంటే సరిపోదా? ఒక్కరికి పెట్టుకుంటే మీరు మీ ఇంట్లో ఒక హాల్లో కనుక ఒక లైట్, ఎలక్ట్రికల్ లైట్ పెట్టుకుంటే ఇంట్లో అన్ని చోట్ల లైట్ వస్తుంది, ఓకే సరిపోద్ది. కానీ అన్ని రూముల్లో కూడా లైట్ పెట్టుకుంటే ఎంత మంచిది అవుతుందో. మీరు పెట్టుకోవటమే కాకుండా మీ బంధువులకి, మీ పక్కన వాళ్ళకి కూడా పెట్టించాలి. ఎందుకంటే మీ ఇంట్లోనే లైట్ వేసుకుని ఊరుకోరు మీరు. వీధిలో కూడా మున్సిపాలిటీ వాళ్ళని బతిలాడి అక్కడ లైట్ పెట్టిస్తారు. ఎందుకని? ఆ లైటింగ్ ఉండి అన్ని చోట్ల లైటింగ్ ఉండి అన్ని ఐశ్వర్యవంతంగా ఉంటే మీరు ఉన్న ఏరియానే గొప్పదవుద్ది. బంజారా హిల్స్ ఉన్న వాళ్ళకిను గాంధీనగర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా తేడా ఉంటుందో అట్లా తేడా వచ్చేస్తుంది. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలని కోరుకోవాలి, వాళ్ళకు కూడా అదృష్టతను పెట్టించాలి. ఒక అద్భుతం అమ్మ అది. అవకాశం రావటం మీరు ఇందాక అడిగారు, మీకు అసలు నిజంగా అదృష్టం ఉంటేనే పెట్టుకోగలరని. అది కరెక్ట్ అయినది, మీరు కరెక్ట్ అయిన మాట అన్నారు. నిజంగా అదృష్టం వచ్చి అమ్మవారు ఆజ్ఞిస్తేనే మీరు పెట్టుకోగలుగుతారు. లేకపోతే ఎవడన్నా వచ్చి చెడ్డ మాట చెప్పడం, లేకపోతే నేను నమ్మలేదంటాము. ఏంటి ఇది, ఈ రోజుల్లో చంద్రమండలం మీదకి వెళ్తున్నారు, ఇది నమ్మచ్చా? పనికిరాని అన్నీ వస్తాయి. చంద్రమండలం మీదకి వెళ్తున్నా కానీ అన్నమే తింటున్నాం కదమ్మా, గాలే పీలుస్తున్నాం కదా, స్పెషల్గా ఏం అవ్వలేదు కదా.
అదృష్టరత్నం యొక్క పవర్ మాత్రం అద్భుతం అమ్మ. మామూలు వాళ్ళకంటే సైంటిస్టులు చాలా చాలా గొప్ప వాళ్ళందరూ కూడా ఎక్కువ నమ్ముతారు. ఒక అబ్దుల్ కలాం గారు ఉన్నారంటే సత్య సాయిబాబా ఇచ్చిన ఆ ఉంగరం ఆయన చనిపోయే వరకు ఆయన చేతికే ఉంది. ఆ నమ్మకంతో ఒక ముస్లిం అయినప్పటికీ భారతదేశం హిందూ దేశం కదా, ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఆకాశంలోకి రాకెట్లు పంపించారు. ఎంత పేరు ప్రతిష్ట. ఆయన మా షాప్కి వచ్చినప్పుడు దిగిన ఫోటోలు ఆయనకు అప్పుడు రాష్ట్రపతి అవ్వాల, దాని మా వెబ్సైట్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అదృష్ట రత్నాల గురించి తెలుసుకున్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు కావాలి కొనుక్కోవాలి అని అనుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? చాలా చిన్న విషయం అమ్మ. డాక్టర్ ఏఎస్రావు నగర్ హైదరాబాద్లో మా షోరూమ్ ఉంటుంది, అక్కడికైనా రావచ్చు. లేకపోతే 9399993389 జస్ట్ ఫోన్ చేయటం ద్వారా అక్కడ ఉన్న స్టాఫ్ మీతో వివరంగా మాట్లాడతారు. వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు, జస్ట్ మిస్డ్ కాల్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ మీరు సంప్రదించడం ద్వారా ఇదివరకు రోజుల్లో అదృష్టరత్నం చేయాలంటే 3 నెలలు టైం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. జస్ట్ మీరు ఫోన్ కాల్ చేస్తే చాలు, 3 రోజులకో 4 రోజులకో మీ ఇంటికి కూడా వచ్చేస్తే మీరు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, మంత్రము తంత్రము యంత్రం అన్నీ చెప్పబడుతుంది. పెట్టుకున్న తర్వాత ఆ జీవితం అంటే రాత్రిపూట చీకటితో ఉన్న జీవితం వేరే ఉంటుంది, పగలపూట జీవితం వేరే ఉంటుంది. చాలామంది అది చెప్తుంటారు, అదృష్టరత్నం పెట్టుకున్న ఈ క్షణం నుంచి మాకంతా ఎంత గొప్పగా అయిందని. అలా అవటానికి గాను దానికి మంత్రము తంత్రము యంత్రము, మేము చేసే పూజ యజ్ఞము, దాంతోపాటు ఇచ్చే సర్టిఫికెట్, మీరు చదవాల్సిన పాటించాల్సిన నియమాలు చాలా చిన్నవి ఉంటాయి. జీవితం ఒక అద్భుతంగా మారడానికి ఏం చేయాలి అన్నీ అవుతాయమ్మా. అది అదృష్టరత్నం పెట్టుకోవాలంటే ఫస్ట్ అదృష్టం ఉండాలి ఫస్ట్. తర్వాత అదృష్టరత్నం పెట్టుకోవడం చాలా చిన్న విషయం. ఎందుకంటే 9399993389 అదృష్ట జ్యువెలర్స్లో జస్ట్ ఫోన్ కాల్ చేయడం ద్వారా 300 సంవత్సరాల గురు పరంపర ఉన్న అదృష్టరత్నం అప్పటికప్పుడే ఈజీగా పెట్టుకోగలుగుతారు. అది కూడా ఒక తులం బంగారం రేటు కంటే తక్కువ ఖరీదులో. శుభం బియ్య తల్లి. రైట్, థ్యాంక్ యూ గురుగారు.